ఆ పర్మిషన్స్ ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ పర్మిషన్స్ క్యాన్సిల్ అయ్యి సంవత్సరాలు అయిపోయినాయి. సంవత్సరాలు అయిపోయి అది ఆల్రెడీ కేసులు అవుతున్నాయి, సస్పెన్షన్లు అయినారు, కేసులు అయిపోయినాయి, రిజిస్ట్రేషన్ కూడా ఆపించారు. ఎవరిని తప్పట్టాలి? ఆ బిల్డర్ని తప్పట్టాలి. ఆ బిల్డర్ని పట్టుకొని అడగాల్సింది పోయి, లేకపోతే డ్యూ డెలిజెన్స్ చేయకుండా మీరు వచ్చి మీరు కూలగొడుతున్నారంటే కనుక అసలు పర్మిషన్ లేని స్ట్రక్చర్ అది. రెండోది నేను ఇప్పుడు చెప్పేది అదే. ఇప్పుడు మీ అందరికీ పర్మిషన్ ఒకటి, ఇప్పుడు సర్పంచ్ తోటి గండిపేటలో సర్పంచ్ ఇచ్చారు పర్మిషన్. సర్పంచ్ అసలు పర్మిషన్స్ ఇవ్వచ్చా? లేదు కదా. పంచాయత్ సెక్రటరీ ఇవ్వాలి. అది కూడా ఇప్పుడు యాంటీ డేట్ తోటి 2009 కన్నా ముందు డేట్స్ తోటి ఇచ్చుకొని, ఇది ఏ కాగితం అంటే ఆ కాగితం పర్మిషన్ అవుతుందా? అట్లాంటిది ఇది ఇన్వాలిడ్ ఇల్లీగల్ పర్మిషన్ ఇస్ నో పర్మిషన్. రెండోది అసలు మీరు సమయం ఇవ్వట్లేదు, నోటీసులు ఇస్తున్నారు. మీకు చెప్తుంది ఇప్పుడు మీకు చెప్తున్న ఎగ్జాంపుల్ ఉదంతాలన్నిటి కూడా వాళ్ళకి చెప్పినప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్, కొన్ని సందర్భంలో కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉన్నదో దాన్నే మీకు చెప్తున్నాను. అది కింద వాళ్ళకి చేర్చడంలో వాళ్ళు ఎవరు ల్యాండ్ ఓనర్స్కి ఇచ్చాం. ల్యాండ్ ఓనర్స్కి ఇచ్చినప్పుడు ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ వాళ్ళు చేయలేదు. కొంతమంది చేసిన వాళ్ళేమో తీసుకున్నారు ముందే, చేయని వాళ్ళేమో చేయట్లేదు. అండ్ ఎట్లానే ఇది అంటే నేను అనేది ఈ గ్యాప్ దాన్ని ఉంటుందని ఇంకా ముందు ముందు కూడా, ఎందుకంటే పేదవాళ్ళకి లేకపోతే దిగువ మధ్య తరగతి వాళ్ళకి ఇబ్బంది చేయాలనేది హైడ్రా కానీ ప్రభుత్వం యొక్క అభిమతం కాదు, ఆలోచన కాదు. ఎటువంటి పరిస్థితుల్లో అది చేయరు. హైడ్రా పైన తీవ్ర వ్యతిరేకత, లేకపోతే హైడ్రా యొక్క దీన్ని అంటే చాలామంది హైడ్రా బాధితులు ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. హైడ్రా బాధితులు అంటే కనుక మనం చూడాల్సింది ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుంది అనమాట. ఏమంటాడంటే, వరల్డ్ ఈజ్ ఎ డేంజరస్ ప్లేస్ టు లివ్, నాట్ బికాస్ ఆఫ్ దోస్ డూయింగ్ ఈవిల్, బట్ బికాస్ ఆఫ్ దోస్ వాస్ట్ మెజారిటీ హూ ఆర్ సైలెంట్ అండ్ జస్ట్ వాచింగ్ అని చెప్పి అంటాడు. అంటే మీరు ప్రపంచం అనేది ఒక డేంజరస్ ప్లేస్ టు లివ్. ఎందుకు? దానికి మీరు అంటే నాట్ బికాస్ ఎవరో కొంతమంది దాంట్లో తప్పు చేస్తున్నారని కాదు, వాళ్ళు తప్పు చేసేవాళ్ళు అనేది కాదు, బట్ సైలెంట్ మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరికనే దాన్ని బయట నుంచి చూస్తూ ఉంటారనమాట. చూస్తూ ఉన్న వాళ్ళ వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా ఆల్బర్ట్ ఐన్స్టైన్ కొటేషన్ మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. రైట్, ఇప్పుడు దీంట్లో ఈ వ్యతిరేకత దీని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు హైడ్రా మీ అందరూ చూశారు. ఫస్ట్లో ఏది ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ని డిమాలిష్ చేయగానే ఇది ఉన్నది అంతర్జానికి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారన్నారు. 2-3 అంటే ఈ గతంలో జరిగినటువంటి 2-3 ఏదైతే కనుక డిమాలిషన్స్ ఏమైనా జరిగినప్పుడు దాని గురించి కొంత అంటే యాడ్వర్స్గా రిపోర్ట్ చేయడం కూడా దీన్ని కూడా నేను ఒకసారి దాని మీద కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. సో కొన్ని స్ట్రక్చర్స్ మనం ఇంకోటి మీ అందరికీ కూడా మేము చెప్పాల్సింది, ప్రతి స్ట్రక్చర్ కూడా ఏదైతే కనుక అన్ఆథరైజ్డ్ అయితేనే దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ పర్మిషను, హెచ్ఎండిఏ పర్మిషన్ లిస్ట్ కూడా ఇస్తారు మీ అందరికి కూడా. తర్వాత మొత్తం దాదాపు 27-28 స్ట్రక్చర్స్ని ప్లేసెస్లో డిమాలిష్ చేసినప్పుడు ఎక్కడైతే కనుక ఆ పర్మిషన్ సపోజ్ ఒకటి పంచాయత్ సెక్రటరీ ఇస్తాడు, ప్రస్తుతం మున్సిపాలిటీ పాత డేట్ తోటి ఇచ్చాడు. డిండిగల్ కేసులో, డిండిగల్లో మేము చేసినటువంటి అక్కడ చెరువులు, అక్కడ పాత డేట్ తోటి ఇస్తే పంచాయత్ సెక్రటరీ వాజ్ సస్పెండెడ్, అతను అరెస్ట్ అయ్యాడు. తర్వాత దాని మీద ఆ డెవలపర్ ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఆ బిల్డర్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత అది పర్మిషన్ ఇస్ నో పర్మిషన్ అయినా కానీ కూడా డిమాలిషన్కి ముందు అది రిజిస్ట్రేషన్స్ జరిగి ఆ బిల్డరు అమ్మటం జరిగింది అనమాట. సో ఇంకో మీకు అమీన్పూర్లో చూస్తాం. అమీన్పూర్లో మన ఈ మధ్య డిమాలిష్ చేసినప్పుడు అమీన్పూర్లో పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ ల్యాండ్ అన్యాక్రాంతం అవుతుంది, వేలాది ఎకరాలు అనమాట. ప్రతి వాళ్ళు వేరే సర్వే నెంబర్ తీసుకొని వచ్చేసి ఈ సర్వే నెంబర్ వీళ్ళు ఉన్న సర్వే నెంబర్ ఏమో వేరుంటుంది, వేరే నెంబర్ ఏమో అదేదో ప్రైవేట్ ల్యాండ్ చూపిస్తారు, కట్టేదేమో ప్రభుత్వ ల్యాండు. వేలాది ఎకరాలు అక్కడ మొత్తం అన్యాక్రాంతం ఆక్రమించుకోవడం జరుగుతుంది. అక్కడ స్థానికంగా పలుకుబడి ఉన్నవాళ్ళు అది అన్ని విధాలుగా కూడా దాన్ని సిస్టమ్స్ని మేనేజ్ చేసుకుంటూ చేస్తున్న దాంట్లో వాటిల్ని కూడా మేము మన డిమాలిష్ చేసాము. సో ఉదాహరణకి ఒక హాస్పిటల్, మన డిమాలిష్ చేసినటువంటి హాస్పిటల్ మీరు చూస్తే కనుక పోయిన సంవత్సరం అది ఆల్రెడీ ఒకసారి డిమాలిష్ అయిన తర్వాత ఫ్లోర్ దాకా కడితే మళ్ళా కట్టడం మొదలెడితే స్లాబ్స్ అయినా ఆపకుండా మళ్ళీ మూడోసారి కూడా వాళ్ళు చేసినప్పుడు దానికి పవర్ కనెక్షను, అది కరెంట్ కనెక్షను డిస్కనెక్ట్ చేయమని చెప్పి కూడా రాసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చేసి మొన్న డిమాలిష్ చేసామన్నమాట. దాంట్లో ఎటువంటి హాస్పిటల్ ఏమీ లేదు. ముందు రోజు మేము వెళ్ళి చేసినప్పుడు అక్కడ హాస్పిటల్ లేదు, ఏం లేదు. అవన్నీ కూడా వీడియో రికార్డు కూడా చేయటం జరిగింది. అక్కడ బయటికి దాన్ని ఒక హాస్పిటల్లో దాంట్లో పేషెంట్స్ ఉన్నారనే విధంగా దాన్ని బయటికి ప్రొజెక్ట్ చేస్తూ దాని వెనకాల మీ అందరూ కూడా మీరు చూడాల్సింది ఏంటంటే ఇవన్నీ చేసేది మామూలు వాడు చేయడు, సామాన్య మధ్యతరగతి వాడు, ఒక పేదవాడు ఎవడు కూడా ఇట్లాంటివి చేయడు.
ఇది చేసేది అక్కడ వెనకాల ఉండేవాడు బలవంతుడే అక్కడ చేయగలుగుతాడు అనమాట. అది చేసి అతను ఏదైనా కానీ నేను మేనేజ్ చేసుకోగలుగుతాను, అన్ని వ్యవస్థలు నా చేతిలో ఉన్నాయన్నట్టు ఒక ధైర్యం ధీమాతుడు చేస్తుంటే చూస్తే ఇంకా అక్కడ కూడా చాలా విల్లాస్ కూడా మనం డిమాలిష్ చేసాం. విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు ఆ విల్లాస్ డిమాలిషన్లో వచ్చినటువంటిది కూడా మనం చూస్తే కనుక అక్కడ ఆల్రెడీ అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్లో పర్మిషన్స్ ఇచ్చినారని చెప్పేసి కూడా సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా ఆపాలని చెప్పి కలెక్టర్ రాస్తే రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేశారు. ఆ బిల్డర్ అక్కడ ఉన్నటువంటి అతను మాధవ్ రెడ్డి ఏదో ఉన్నది అతను ఇంకో కోటేశ్వరరావు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది వీళ్ళ వెనకాల అక్కడ లోకల్గా అక్కడ ఉన్నటువంటి ఒక పొలిటికల్గా ఉండే అతను వీళ్ళందరూ కలిసి మళ్ళీ కోర్టుకు వెళ్ళి రిజిస్ట్రేషన్స్ని అది వెంటనే మళ్ళీ చేసేటట్టు చేస్తే ఒకవేళ రిజిస్ట్రేషన్స్ ఉంటే కనుక బహుశా కొంత ఆగుండేదేమో, అంటే తెలిసేది పబ్లిక్కి. బట్ ఆ రిజిస్ట్రేషన్స్ చేయాలనేటటువంటి విధంగా వాళ్ళు మళ్ళీ ఒక ఆర్డర్ తీసుకొని రావడంతో కొంత అక్కడ రిజిస్ట్రేషన్లో జరగటం. మేము డిమాలిష్ చేసే ముందు కూడా అక్కడ ఒక జస్ట్ హార్డ్లీ ఒక 1 month ముందో లేకపోతే ఒక లాస్ట్ ఒక 1-2 months ముందు కూడా వాళ్ళు గృహప్రవేశం చేసిన సందర్భాలు కూడా చూసాం అన్నమాట. అంటే డ్యూ డెలిజెన్స్ అక్కడ ఆల్రెడీ పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చారు. ఎవరైతే కనుక నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా విని ఆశ్చర్యపోయాను. అంటే వాళ్ళు అమాయకంగా వాళ్ళు ఏంటంటే అక్కడ ఎటువంటి డ్యూ డెలిజెన్స్ చేయట్లేదు. ఒక పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే తెలిసిపోతుంది. ఇది ఆల్రెడీ ఇక్కడ గతంలో ఇక్కడ ఏది పర్టికులర్ కొన్ని అరెస్ట్ అయ్యారు, లేకపోతే సస్పెండ్ అయ్యారు, లేకపోతే ఇక్కడ పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు, దీనికి పర్మిషన్స్ లేవు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అంటే దాని ప్రయత్నం కూడా చేయలేదు. తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి డబ్బు ఇచ్చిన తర్వాత తెలిసినట్టు వాళ్ళు కొంతమంది మా దగ్గర వాపటం కూడా జరిగిందనమాట. అంటే వాళ్ళు అక్కడ కొంత చేయాల్సినటువంటి కొన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీస్ చేయలేదు. బ్యాంకర్స్లో కూడా యాక్చువల్గా అక్కడ చేయాల్సినటువంటి వాళ్ళు బ్యాంకుల్లో వాళ్ళ ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్స్ ఉంటాయి. ఒక బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే కనుక ఫీల్డ్ వెరిఫికేషన్ టీం ఉంటుంది. ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ టీం కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు నిన్న నాకు చెప్తున్నారు ఏది భువన్ అని చెప్పేసి మన ఎన్ఆర్ఎస్సి పోర్టల్లోకి వెళ్తే కనుక మనకి ఏ సర్వే నెంబర్లు ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది అన్నమాట. మీరు ఒకసారి వెళ్ళి మీ సర్వే నెంబర్ కట్టింది ఒక సర్వే నెంబరు, చూపించేది ఇంకో సర్వే నెంబర్ అన్నప్పుడు అక్కడికి వెళ్ళి నించొని మనం చూసుకుంటే కనుక అక్కడ అసలు సర్వే నెంబర్ ఇదా కాదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. లేకపోతే మినిమం అక్కడ ఒక ఆఫీసులు 2-3 ఆఫీసులు, ఎందుకంటే అక్కడ వ్యవస్థ అక్కడ యాక్ట్ చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ చేసి పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అయినా కానీ కూడా అక్కడ వాళ్ళు పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత పంచాయతీలు పర్మిషన్స్ ఉదాహరణకి ఇది అమీన్పూర్ చెప్పాను కదా, ఇది విల్లాస్ మేము ఏదైతే డిమాలిష్ చేసాము, పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అతను ఆగకుండా పర్మిషన్స్ క్యాన్సిల్ చేసినా కానీ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూ పోయారు. కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత చేస్తూ పోయినా కూడా అతన్ని అంటే ఎటువంటి భయము కానీ ఎటువంటి అంటే ఒక చట్టం ఉన్నది, ఒక వ్యవస్థ ఉన్నది, కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానికి ఎవరికి కూడా ఇది లేనప్పుడు అప్పుడు మనం అంటే ఇట్లాంటి వేలాది ఎకరాలు అది గతంలో అయి ఉండొచ్చు, లేకపోతే ఇంతకుముందు ఎప్పుడో జరిగి ఉండొచ్చు. బట్ కాపాడనే ఒక ప్రయత్నం ఇప్పుడన్నా మనం చేయకపోతే కనుక హైడ్రా అనేది సంస్థ తీసుకురావడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చిందనమాట. సో అందుకోసం హైడ్రా బాధితులు అని వీళ్ళని అంటే కనుక హైడ్రా బాధితులు కాదు. మనం ఒకవేళ కనుక ఇవన్నీ చేయకపోతే కనుక సైలెంట్గా ఉన్న సిటీలో ఉన్న 1 కోటి మంది పైన వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే కనుక మొత్తం మనం అంతా మునిగిపోయేది వీళ్ళు బాధితులు అవుతారు. సో వర్షాలు పడితే కనుక మునిగిపోయేది వీళ్ళు, లేకపోతే ట్రాఫిక్ రద్దీ అయితే కనుక సైలెంట్గా భరించుకుంటూ వాళ్ళు గంటలు ట్రాఫిక్లో ఉండి ఇది ఇంతేలే అనుకొని మనం అనుకుంటూ పోయేటటువంటి వీళ్ళు బాధితులు అనమాట. సో మనం కొంతమందిని వాళ్ళు ఎందుకంటే దీంట్లో తప్పకుండా వాళ్ళు చేయాల్సిన డ్యూ డెలిజెన్స్ చేయలేదు కాబట్టి మేము వాళ్ళని తప్పట్టట్లేదు. అక్కడ చేసినటువంటి ఆ బిల్డరు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల చేసాము, ఇంకా కొంత చేసే వాటిలో చేస్తున్నాం. అంటే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా తీసుకొని చేస్తూ దీంట్లో దయచేసి ఇది హైడ్రా దీని మీద వ్యతిరేకత దీన్ని కూడా చూపించేటప్పుడు అది ఓన్లీ కొంతమంది వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్లు సూట్ చేయడానికి కోసం చేస్తున్నది తప్పగానే అక్కడ బలవంతునితోటి మనం ఎదుర్కోవాలన్నప్పుడు వాళ్ళు న్యాచురల్గా రకరకాల పద్ధతులు చేస్తారు. మేము సున్నం చెరువులో ఎప్పుడైతే అక్కడ చేసాం, మీరు అందరు చూసారు, అక్కడ ఒక వ్యక్తి వెంకటేష్ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకొని మొత్తం చేయటం జరిగింది. సో అతను ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు, ఇప్పటికీ మళ్ళీ కంటిన్యూ మొదలెట్టాడని చెప్పి మళ్ళీ ఎవరు అన్నారు. సో ట్యాంకర్ రోజుకి అతని బిజినెస్ దాదాపు 1,00,000 పైన ఉంటుంది. సో అతను
దీన్ని మనం మేము ఎగ్జాంపుల్ చెప్తుంది ఏంటంటే ఎన్ కన్వెన్షన్ డిమాలిష్ చేసినప్పుడు ఆ పక్కనటువంటి చాలా గుడిసెలు లేకపోతే చిన్న చిన్న పాకలు ఎన్ని ఉన్నాయి, దాన్ని ఎక్కడ టచ్ చేయలేదు. బట్ ఇక్కడ ఎందుకు టచ్ చేయాల్సి వచ్చింది? ఇక్కడ ఈ వెంకటేష్ అనేవాడు ట్యాంకర్స్ బిజినెస్ చేస్తూ, మీరు అక్కడ ఇప్పుడైనా గూగుల్లోకి వెళ్ళి మీరు ఇమేజెస్ చూస్తే కనుక దాదాపు ఒక 20-30 ట్యాంకర్స్ అక్కడ లైన్ అయి ఉంటాయి అన్నమాట. మొత్తం మీరు గూగుల్లో కూడా చూడొచ్చు. సో అంటే ఇది ఎవడు తీసి అంటే ఎవడు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతే కనుక దీన్ని కట్టడి చేయటం ఉండదా? సో దీనికి అతన్ని చెక్ చేయడం కోసమే అక్కడ మనం వెంటనే అది అతని మెయిన్గా అతని బేస్ తోటి ప్లస్ వేరే అనాథరైజ్ స్ట్రక్చర్స్ దాంట్లో అనాథరైజ్డ్ ఉన్నాయి, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, ఆ పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ అయినాయి. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కానీ కోర్టులో ఎటువంటి రిలీఫ్ రాలేదు. సో అవన్నీ కూడా మేము పొందుపరచడం జరిగింది. సో అంటే ఎక్కడ కూడా ఆథరైజ్గా పర్మిషన్ వ్యాలిడ్గా ఉండి చేశామనేటటువంటిది జిహెచ్ఎంసీ పర్మిషన్స్ని పట్టించుకోవట్లేదు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇదంతా కానే కాదు. పర్మిషన్ వ్యాలిడ్ ఉంటే కనుక వాటికి ఇది దాని వైపు మేము దాన్ని డిమాలిష్ చేయటం లేదు. ఏమన్నా అది ఎఫ్టీఎల్లోనూ ఎక్కడన్నా వస్తే కనుక ఎఫ్టీఎల్లో కూడా మీకు మళ్ళీ ఇంకోసారి మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే పబ్లిక్ హ్యాబిటేషన్స్ ఎవరైతే కనుక ప్రజలు ఆల్రెడీ ఉంటున్నారో వాటిని ఎక్కడ కూడా మనం టచ్ కూడా చేయట్లేదు. అది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా ఇది చాలా ఏంటంటే చాలా ఇది పబ్లిక్ ఆల్రెడీ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని మన ఆదేశాలు కూడా హైడ్రాకి ఇవ్వటం కూడా జరిగిందనమాట. సో అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ నివాసంగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరు చేయట్లేదు. మీరు చూస్తే ఏ ఇన్సిడెంట్లో చూసినా మన కుకట్పల్లిలో చూసాం, కుకట్పల్లిలో చెరువు దగ్గర డిమాలిష్ చేసినప్పుడు అక్కడ కేటరింగ్ చేస్తూ ఒక లేడీ మాట్లాడటం మనం చూసాం. సో వాళ్ళకి యాక్చువల్గా ఆ డిమాలిషన్ అయిన మరుసటి రోజు వాళ్ళు ఆ ల్యాండ్ ఓనర్స్ అంతా కూడా మా దగ్గరికి వచ్చారు, ఒక అడ్వకేట్ని తీసుకొని మా దగ్గరికి వచ్చారు, ఆఫీస్కి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ముందే ఇంటిమేషన్ ఇచ్చాం. దాదాపు 14-15 మంది వాళ్ళు ఖాళీ చేయించారు. తీసిన 16 స్ట్రక్చర్స్లో ఓన్లీ ఒకళ్ళిద్దరు, నేను అడిగాను వీళ్ళ స్ట్రక్చర్లోనే ఎవరైతే కనుక వీళ్ళ ల్యాండ్లోనే పట్టా ల్యాండ్ అంటే ఆ చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న పట్టా ల్యాండ్ అతను అడిగాను, మీరు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు చెప్పలేదంటే అది మేము జరుగుతుందో అనుకోలేదు సార్, మీరు వచ్చి డిమాలిష్ చేస్తారు అనుకోలేదు. అంటే ఆల్రెడీ ముందస్తు సమాచారం ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కూడా చాలామంది సీరియస్గా తీసుకొని తీసేశారు. కొంతమంది సీరియస్గా తీసుకోకుండా దాన్ని ఇది లైట్గా తీసుకొని వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ కిందకి సమాచారం చేకరవేయటంతో అప్పటికైనా కానీ కూడా వాళ్ళకి లాస్ట్ టైం ఇచ్చి మొత్తం ఖాళీ చేపించి వాళ్ళ ఇల్లు అక్కడ దాంట్లో లేదు. వాళ్ళ ఇల్లు అక్కడ చాలా ఇల్లు కూడా ఉన్నాయి. మీరు కుకట్పల్లి చెరువు దగ్గర మీరు చూస్తే ఎఫ్టీఏలో చాలా ఇల్లులు ఉన్నాయి, దేన్ని టచ్ చేయలేదు. మీరు చాలా స్పష్టంగా ఇది తెలుసుకోవాలి. అంటే ఇల్లులు ఉన్నవాళ్ళు నిన్న చూశాను, ఎవరో పెద్దమ్మ బుచ్చమ్మ అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చెప్పి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అరే ఒక పెద్దవిడ ఇట్లా ఆమె ఇది ఆత్మహత్య చేసుకోవటం అనేది ఇటువంటిది మనం దీనికోసం కాదు, హైడ్రా అనేది ఉద్దేశాల కోసం పెట్టింది కాదు. ప్రభుత్వం ఈ ఉద్దేశంతో ఇది ఈ లక్ష్యాలతోటి ఈ ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేసింది కాదు. ఈ బుచ్చమ్మ అనే ఈమె చేసుకోవడానికి కారణం అక్కడ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరికేమో G+1 హౌసెస్ ఇచ్చారు, ఇంకొకరికి చిన్న ఒక ఖాళీ ప్లాట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బఫర్ జోన్లో వస్తాయి, వాటిని జోలికి మేము వెళ్ళట్లేదు. కానీ ఎవరో అక్కడ ఏమంటారు మాట్లాడేవాళ్ళు ఆ భయాన్ని చూపిస్తూ ఆందోళన చూపిస్తూ హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇదైంది. హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక గ్రేహౌన్స్ దాకా వెళ్ళి చేసేది కాదు. హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యవస్థల్ని ఇదంతా ఇది నుంచి వర్షాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా తీసుకోవాలి. అంతేగాని దీన్ని బూచిగా ఒక రాక్షసిగా చూపిస్తే కనుక రేపు ముందు తరాలకి మన చెరువుల్ని కాపాడుకోలేము, మన పబ్లిక్ ల్యాండ్స్ కాపాడుకోలేము. ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నం దేశంలో ఎవరు చేయలేదు. కేవలం ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్రభుత్వం యొక్క ఒక మంచి సంకల్పంతో ఇది చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, దీన్ని మనం చాలా జాగ్రత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటర్ బాడీస్లో కనుక స్ట్రక్చర్స్ ఉంటే కనుక నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా కానీ కూడా వాళ్ళకి ముందుగా చెప్పేసి వాళ్ళకి ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్ళకి అందరికీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాం, మీరు ఇదిగో ఇదని చెప్పి. అయినా ఇంకా కొంతమంది సీరియస్గా తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చిన్నవాళ్ళు పేదవాళ్ళు లోవర్ మిడిల్ సెగ్మెంట్ ఉంటే కనుక వాళ్ళు ఎవరికి కూడా మనకి సఫిషియెంట్ టైం ఇస్తాం. ఒకవేళ కనుక మనకి వాళ్ళు టైం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేయలేదనుకోండి, ఇంకో 2 రోజులు ఇద్దాం, పోయేదేం లేదు. తప్పకుండా దాన్ని అంటే ఇప్పుడు మాడిఫైడ్ దీంట్లో కూడా వాళ్ళని ఆ చిన్నవాళ్ళు పేదవాళ్ళు ఉంటే కనుక ఆ స్ట్రక్చర్స్ని ఎక్కడ కూడా మేము చేయము. అది వాళ్ళకి కావాల్సిన సఫిషియెంట్ టైం ఇస్తాం. సఫిషియెంట్ టైం ఇచ్చి వాళ్ళని వెకేట్ చేసుకునే దానికి కూడా వాళ్ళకి మేమంతా కూడా అక్కడ వాళ్ళకి ఆ పరిస్థితులు వచ్చేటటువంటిగా ఫెసిలిటేట్ చేస్తామని కూడా మేము చెప్తున్నాం. దయచేసి ఏంటంటే హైడ్రాని ఒక భయం కింద ఒక బూచి కింద చూపించడం మానేయాలి. ఫస్ట్ దీనికి చాలా హైప్ ఇచ్చేసి రేపు హైడ్రా వస్తుంది కూల్ చేస్తున్నారు అది చేస్తున్నారు అని కాదు.
హైడ్రా అనేది ఒక బాధ్యత, ఒక భరోసా అనేది మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను. హైడ్రా అంటే అసలు ఏంది అనేది చూస్తే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇది HYDRA కాదు, HYDRAPA అంటే డిజాస్టర్ రెస్పాన్స్ ఎసెట్ ప్రొటెక్షన్ కూడా ఉండాలి. అసలు ఈ భారతదేశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఉంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ ఉన్నాయి. ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు ఎట్లా రెస్పాన్స్ కావాలనేది ఇలా కొత్తగా కాదు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే ఇక్కడ నాగరిక సమాజం ఏర్పడలే, రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే ఇక్కడ ప్రజాస్వామ్యము రాజ్యాంగం ఏర్పడలే. 75 సంవత్సరాల నుంచి వరదలు వస్తున్నాయి. గతంలో కూడా రాజుల కాలంలో కూడా వరదలు వచ్చినాయి, నిజాం కాలంలో కూడా. అప్పట్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి ఎట్లా చేయాలో చేసేది. ఇక్కడ ఏమైందంటే ప్రతి ప్రభుత్వం కూడా ఇవాళ మోడర్న్ డెమోక్రసీలో ఏమైందంటే సైకో ఫ్యాన్సీ ప్రభుత్వాలు వచ్చినాయి. ఇప్పుడు ఇండివిజువల్ సెంట్రిక్. ఇప్పుడు కొత్తగా ఒక పోలీస్ స్టేషన్కి ఒక SIO లేకపోతే ఒక SPO రాగానే ఆ జిల్లాలో నేను ఉన్నా అని చెప్పుకోవడం కోసం కొన్ని రకాల దుందుడుకు చర్యలు చేస్తారు. అంటే నేను వచ్చినా అని ఉనికి తెలియజేయడం కోసం. ఇప్పుడు అట్లనే గతంలో హైదరాబాద్ నగరం అనేది 400 సంవత్సరాల చరిత్ర ఉన్న నగరము. GHMC కన్నా ముందు MCH ఏర్పడ్డది, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. దానిలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ యాక్ట్ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ తర్వాత అప్గ్రేడ్ అయ్యి GHMC గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డది. మా చిన్నప్పుడు మేము క్యాంపస్లో చదువుకున్నప్పుడు తార్నాకలో క్యాంపస్ పక్కనే హుడా ఆఫీస్ ఉండేది, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉండేది. దాని తర్వాత HMDA హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏర్పడ్డది. అంటే గతంలో GHMC ఉంది. GHMCలో మున్సిపల్ యాక్ట్ ప్రకారం అసెంబ్లీలో డిస్కషన్ అయ్యి చట్టం ఏర్పడ్డది. దానిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ EVDM ఉంది, ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. కొత్తగా ఏం లేదు. EVDMకి ఒక IPS ఆఫీసర్ ఉన్నారు, దానికి ఒక సపరేట్ సెల్ ఉంది. GHMC యాక్ట్ అనేది అసెంబ్లీలో యాక్ట్ అయ్యి చట్టసభలో డిస్కషన్ అయ్యి ఒక చట్టబద్ధంగా ఏర్పడ్డది. మరి GHMC యాక్ట్ ఇన్ని రోజులు ఎందుకు పనిచేయలేదు? పనిచేసిందా లేదా? మరి GHMC కమిషనర్ ఎందుకు? ఇంతమంది IAS ఆఫీసర్లు, ఇంతమంది IPS ఆఫీసర్లు, ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్లు కార్పొరేటర్లు చేయాల్సిన పని ఇవాళ ముఖ్యమంత్రి చేయాల్సి వస్తుంది. అంటే మరి వీళ్ళంతా పనికిరాని అవలాగల్లా? మరి వాళ్ళందరినీ తీసేయాలా? ఇవాళ ప్రాథమికంగా 3 విషయాలు చర్చించాలి. ఒకటి, హైడ్రాకి చట్టబద్ధత ఉందా లేదా? అసలు హైడ్రా అంటే ఏంది? మీరు HYDRA ఎందుకు పెట్టిర్రు? ప్రొటెక్షన్ ఏజెన్సీ కూడా పెట్టాలి కదా. HYDRA అంటే ఎసెట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎసెట్ ప్రొటెక్షన్. ఏదో పేరు బాగుంది కదా అని హైడ్రా పెట్టారు. అసలు హైడ్రా అంటే మనం చిన్నప్పుడు బయాలజీలో చదువుకున్నప్పుడు 6వ తరగతిలోనో 8వ తరగతిలోనో మంచినీటి కుంటల్లో చెరువుల్లో ఉండే ఒక శిలీంధ్రం, ఒక ట్యూబ్ లాగా ఉండి ఆ ట్యూబ్కి ఒక 2 మీసాలు లాగా ఉంటాయి. దానికి ఏంటంటే అది ఎక్కడైనా శరీరంలో ఒక భాగం కట్ అయినా కూడా తల కట్ అయినా మళ్ళీ బతుకుతుందని చెప్తారు. గ్రీకు మైథాలజీలో ఏంటంటే చావు లేని జీవి, ఒక యుద్ధం, ఒక గ్రీకు పౌరాణిక గాథల్లో ఉంది. దాని తలని కట్ చేసినా కూడా 2 తలలు వస్తాయని. అది మైథాలజీ. బట్ ఇది మంచినీటి కొలంలో ఉండే ఒక శిలీంధ్రం. హైడ్రా ఓకే, ఆ పేరు అని పెట్టిన అనుకుందాం. ఇవాళ హైడ్రా వచ్చినప్పుడు అందరం అప్రిషియేట్ చేసినాం. కానీ ఇప్పుడు ఒక నెల తర్వాత చూస్తే సామాన్య ప్రజలు ఏమంటున్నారంటే ఇది పేద ప్రజల్ని కాటేసే కింగ్ కోబ్రా అంటున్నారు. లేదు అంటే కొంతమందిని పట్టుకొని కొంతమందికి నోటీసులు ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా జీబ్రాకి తెల్ల మరకలు ఉంటాయి, నల్ల మరకలు ఉంటాయి. హైడ్రా లాగానే ఉండాలని కోరుకుంటున్నాం. హైడ్రా కింగ్ కోబ్రా కావద్దు, జీబ్రా కావద్దు. మాకు గతంలో నేను 96, 97లో జర్నలిజంలో వచ్చినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్యని చంపేశారు. శ్రవణ్ అని మా ఫ్రెండ్ వాళ్ళ మామ, పురుషోత్తం గారు అని అడ్వకేట్ ఉండే. ఆయన డెడ్ బాడీ దగ్గరికి వెళ్తే కోబ్రాస్, గ్రీన్ టైగర్స్ ఒక 17-16 మందిని చంపేశారు. అప్పుడు 96 నుంచి 2001 మధ్యలో అందరూ పౌర హక్కుల నాయకుల్ని చంపింది. పోలీసులు కాదు, నక్సలైట్లు కాదు, రౌడీలు కాదు. ఆ లెటర్ దగ్గర ఉంటుంది గ్రీన్ టైగర్స్, కింగ్ కోబ్రాస్, రకరకాల పేర్లు. మాకు అర్థమయ్యేది కాదు. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఈ హత్యలన్నీ బెల్లి లలితన్ దగ్గర నుంచి కానీ, పురుషోత్తమ్ని కానీ, ఆజం అలీని కానీ చాలామంది పౌర హక్కుల నాయకులు చంపింది ఎవరంటే నయీం. ఈ నయీం అనేటోడు ఎందుకు చంపుతున్నాడు అంటే, ఇప్పుడు నయీం ఎవరు? గతంలో నక్సలైట్గా పనిచేసి పోలీసులకు లొంగిపోయి నక్సలైట్ల సమాచారం పోలీసులకు ఇస్తూ పోలీసుల సపోర్ట్ తోటి ఒక మాఫియా లాగా ఎదిగిండు. ఒక దశలో ఆయనే ఒక టీవీ ఛానల్ పెట్టాలనుకున్నాడు, ఒక పార్టీ పెట్టాలనుకున్నాడు. AK-47 దగ్గర నుంచి దావుద్ ఇబ్రాహింతో మాట్లాడే లెవెల్కి ఎదిగిపోయిండు. ఎవరి సపోర్టుతో? పోలీసుల సపోర్టుతో. మరి అంతే కదా. నయీం టీవీ ఛానల్ పెట్టాలనుకొని కొంతమంది జర్నలిస్టులని వాకప్ చేసిన మాట నిజము. నయీం ఒక పార్టీ పెడితే ఎట్లుంటుందని డిస్కస్ చేసిన మాట వాస్తవము. నయీం ఒక మాఫియా లాగా ఎదిగి ఒక 20 సంవత్సరాలు AK-47
ఒక ముఖ్యమంత్రి కూతురుకే డాగులేసే పరిస్థితి, ఒక ముఖ్యమంత్రులే పరిస్థితి అంటే పోలీసుల సపోర్ట్ తోటి. బహుశా మీకు ఏమైనా ఫోన్ చేసిండే అంటే జర్నలిస్ట్? ఇప్పుడు భువనగిరి మా గోపి యాదవ్, పృథ్వీర్ణ, మా అందరికి చాలా మంది నయీం తోటి ఎట్లా డీల్ చేయాలో మా వాళ్ళు కూడా క్యాంపస్లో తెలంగాణ మూవ్మెంట్లో ఉన్నప్పుడు తెలుసు. ఇదే కేసీఆర్ గారిని చంపుతామని బెదిరించినప్పుడు ప్రొటెక్షన్ చేసింది మేమే, విద్యార్థులమే. కేసీఆర్ గారు సైకిల్ పాదయాత్ర తీసుకొని బయలుదేరుతారంటే నయీం చంపేస్తామని బెదిరిస్తే ప్రొటెక్షన్ ఇచ్చిందంతా మా ఉద్యమకారులమే. నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు లీగల్గా జరుగుతాయి, లేదంటే ఇల్లీగల్ ఎవరైనా పనిచేస్తే లీగల్గా చూస్తాం. ఇప్పుడు మీరు దొంగ, నేను పోలీస్ అనుకో, నేను పోలీస్ అంటే లీగల్, మీరు దొంగ అంటే ఇల్లీగల్. దొంగని పట్టుకోవడానికి లీగల్గా నేను చేయాలి. కానీ నయీం అనేటోడు ఎక్స్ట్రా ఇల్లీగల్. పోలీసులే వెపన్లు ఇచ్చి, పోలీసులే సపోర్ట్ చేసి, చేతికి మట్టి అంటకుండా రాజ్యం ఎవరిని చంపాలని. ఇప్పుడు గద్దరన్నకి బుల్లెట్లు దింపింది పోలీసులు కాదు, నక్సలైట్లు కాదు, దొంగలు కాదు, ఎవరో తెలియదు. గ్రీన్ టైగర్స్, కింగ్ కోబ్రాస్, ఈ కోబ్రాసే. ఈ 17 మందిని చంపిన నయీం చంపిన గ్యాంగ్కి పోలీసుల సపోర్ట్ ఉందని తర్వాత పోలీస్ ఆఫీసర్స్ చెప్పారు. పోలీసుల సపోర్ట్ తోటే నయీం అనేటోడు ఒక ఎక్స్ట్రా ఇల్లీగల్గా తయారైంది అని చెప్పి అప్పుడు స్టేటే కేసీఆర్ గారు ఎన్కౌంటర్ చేశారు, అది అందరికీ తెలుసు. ఈ ఎక్స్ట్రా ఇల్లీగల్ యాక్టివిటీ ఎట్లయితే ఉందో ఇప్పుడు హైడ్రాకి ముందు చట్టాలు ఉన్నాయి, హైడ్రాకి ముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది, హైడ్రాకి ముందు ఎసెట్ ప్రొటెక్షన్ ఉంది. మరి జిహెచ్ఎంసీ యాక్ట్లో లేకుండా ఏదన్నా ఒక మంచి పని చేసే ముందు, పెద్ద పని చేసే ముందు ముఖ్యమంత్రి గారు స్ఫూర్తి మంచిది, ఐడియా మంచిది, అసెంబ్లీలో ఎందుకు డిస్కషన్ జరగలేదు? అసెంబ్లీలో హైడ్రా చట్టాన్ని ప్రవేశపెట్టి జిహెచ్ఎంసీ ఇక్కడ ఫెయిల్ అయింది, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ యాక్ట్లో ఈ లొసుగులు ఉన్నాయి, హెచ్ఎండిఏలో ఈ పరిమితులు ఉన్నాయి, ఈ హుడాలో ఈ ఫెయిల్ అయితే తీసుకొస్తున్నాము, ఈ చట్టం విధి విధానాలు ఇవి, ఈ చట్టం రూపకల్పన ఇది, ఈ చట్టం సిస్టమేటిక్ ఉంటుందని. చట్టం అంటే అసెంబ్లీలో తయారు కావాలి, పార్లమెంట్లో తయారు కావాలి. అసలు జరగాల్సిన విధానం కూడా ఇదే కదా. ఇప్పుడు మనమేమి అరాచక పాలనలో లేము, అనాగరిక పాలన లేము. ప్రజల చేత ప్రజలు ఎన్నుకున్న పాలనలో రాజ్యాంగబద్ధంగా చట్టసభల ద్వారా చట్టాలు ఏర్పడాలి. ఇప్పుడు హైడ్రా ద్వారా ఏర్పడిన జీవో నెంబర్ నాకు గుర్తులేదు, ఆ జీవోకి కాళ్ళే లేవు, ఆ జీవో నిలబడదు. ఇప్పుడు కోర్టులలో వేస్తే ఈ రోజు పరిస్థితి కోర్టులు అట్లా కొట్టేస్తాయి. ఎందుకంటే హైడ్రా అనేది చట్టం కాదు, హైడ్రా అనేది ఒక జీవో. ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని, మీరు రంగనాథ్ గారు లేదా XYZ ఆఫీసరు, ముఖ్యమంత్రి ఒక ఆర్డర్ ఇచ్చిండు. జీవో అంటే ఒక ఆదేశం, మౌఖిక ఆదేశం కాకుండా ఒక జీవో పేపర్ మీద ఇచ్చిండు. దానికి చట్టబద్ధత ఎప్పుడు ఏర్పడుతుంది? చట్టం అయినప్పుడు ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ నెల రోజులు మీరు కూలగొట్టి ఇప్పుడు చట్టం ఏర్పాటు చేస్తామంటున్నారు అంటే తప్పెవరు చేసిర్రు? మీరు ఇంత పెద్ద ప్రాసెస్ 70 సంవత్సరాల్లో ఎవరు చేయలేని మీరు చేస్తున్నప్పుడు, హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు కాపాడాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ చట్టం ఏర్పాటు చేయాలి, అసెంబ్లీలో డిస్కషన్ చేయాలి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. అసలు చెరువులు ప్రొటెక్ట్ చేయడానికి ఇది కొత్త కాదు కదా. అంటే విఠల్ గారు స్పష్టంగా మీరు చెప్పేది ఏంటంటే హైడ్రాకి చట్టబద్ధత లేదు. ఈ రోజు మనం డిస్కషన్ జరిగే వరకు కూడా నేను సుప్రీంకోర్టు అడ్వకేట్స్తో మాట్లాడినా, హైకోర్టు అడ్వకేట్స్తో మాట్లాడితే చట్టం ఏర్పాటైనాక ప్రజలందరికీ అవగాహన కల్పించి ఆ చట్టం ప్రకారం విధి విధానాలు, నియమావళి పెట్టి ఈ చట్ట ప్రకారం ఇది మీది లీగల్, ఇది ఇల్లీగల్ అని చెప్పొచ్చు. ఒక జీవో ద్వారా చట్టం ఏర్పాటు చేయదు. ఇక అట్లాంటప్పుడు అసెంబ్లీ అవసరం లేదు, పార్లమెంట్ అవసరం లేదు, చట్టసభలు అవసరం లేదు. చట్టసభలో చట్టం ఏర్పడాలి కదా. మరి మీకు తెలిసి అసెంబ్లీలో హైడ్రా గురించి డిస్కషన్ అయిందా? మరి అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదు? ఇన్ని లక్షల కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయం కదా. అంటే మీరు తొందరపాట, అవగాహన లోపమా, లేకపోతే దీని వెనకాల మేమందరం మీ స్పిరిట్ని సపోర్ట్ చేస్తాం. 20 గంటలు కూడా ఆగలేక స్టే తీసుకుంటా అని చెప్పి నాగార్జున గారు బతిమలాడుకున్నా కూడా ఆగలేదు అని అంటే కారణం అక్కడ ఏమన్నా అంతర్లోపం ఉందా? అంతర్గతంగా డీల్ జరగలేదా? ఆగమేఘాల మీద పోయి కన్వెన్షన్ని కూల్చాలి అన్నంత కక్షపూరితంగానే జరిగింది అన్నట్టు అనిపించింది. దాని మీద మీ అధ్యయనం ఏంటంటే? ఇప్పుడు సింపుల్ కామన్ సెన్స్, మనకేం పెద్ద 6th సెన్స్ అవసరం లేదు. గతంలో కూడా ఇదే హైడ్రా ఇదే బుల్డోజర్లు, జిహెచ్ఎంసీ బుల్డోజర్లు ఇదే కన్వెన్షన్ గోడ దాకపోయినాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆగిపోయినాయి. ఇదే అయ్యప్ప సొసైటీలో కేసీఆర్ గారు బుల్డోజర్లు కూలగొట్టినాయి, ఆగిపోయినాయి. తెర వెనుక ఏం జరిగింది అనేది మనకు తెలుసు. హైడ్రా మన జిహెచ్ఎంసీ బుల్డోజర్లు నాగార్జున గారి దగ్గరికి పోతాయి, ఆగిపోతాయి. కొన్ని రోజుల తర్వాత నాగార్జున గారి కోడలు సమంత గారు తెలంగాణ గవర్నమెంట్కి బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. ఆమె చేనేతలకు సంబంధించిన ఆమె కాదు, ఆమె తెలంగాణ సమాజానికి సంబంధించిన కాదు, ఆమె చేనేతల మీద ఎక్స్పర్ట్ కాదు. మరి సమంత గారికి తెలంగాణ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ కావడం ఏంటి? అదే నాగార్జున గారు, కేటీఆర్ గారు బాగా క్లోజ్ అవుతారు. అయ్యప్ప సొసైటీలో అప్పుడు అక్రమమైన బిల్డింగ్లు 10 సంవత్సరాల్లో మళ్ళీ కూలగొట్టారు. కవిత గారు అయ్యప్ప సొసైటీ మొత్తం ఇల్లీగల్ అంటారు. గత ప్రభుత్వంలో ఇట్లా అయిందని చెప్తే సేమ్ మళ్ళీ వచ్చినాక మళ్ళా నాగార్జున కన్వెన్షన్ కూలగొట్టారు. హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి అన్న, రంగనాథ్ గారు. నాగార్జున గారు పెద్ద సెలబ్రిటీ, 10,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, అయినా కూడా కూలగొట్టారు.
మీరు కూలగొట్టడం కోసం పోయిర్రా, చెరువులు పునరుద్ధరణకు పోయిర్రా? ఎసెట్ ప్రొటెక్షన్ అంటే ఎసెట్ అక్కడ ఏంటి? చెరువు ప్రొటెక్షన్ అండ్ దానికి ఇంకేంటి ఎసెట్ డిజాస్టర్ రెస్పాన్స్. ఇప్పుడు ఆ తుమ్మిడికుంట అనేది ఒక 20 ఎకరాలు 10 ఎకరాలు ఉందనుకోండి. నాగార్జున గారి బిల్డింగ్ ఒకవైపు ఉంటుంది, చెరువు చుట్టూ 360 degrees బిల్డింగ్స్ ఉంటాయి కదా. చెరువుని మన ఉద్దేశం ఏంటి? చెరువుని కాపాడాలి, తాగునీరు వాడాలి. వరదలు వస్తే హైదరాబాద్ నగరం మురకు నుంచి ఇవాళ ఎన్ కన్వెన్షన్ చుట్టూ కొన్ని వందల బిల్డింగ్లు ఉన్నాయనుకో, ఒక్క నాగార్జున గారి బిల్డింగ్ కూలగొట్టారు. అసలు ఆ చెరువులోకి క్యాచ్మెంట్ ఏరియా నుంచి వర్షం వచ్చినప్పుడు వాటర్ పైనుంచి వస్తుంది. చెరువు అనేది లోతట్టు ప్రాంతంలో ఉంటుంది. ఆ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం ఎక్కడ? ఇప్పుడు విచిత్రం ఏం తెలుసా? ఫస్ట్ ఇప్పుడు కూలగొట్టాల్సింది సైబర్ సిటీ. ఎందుకంటే ఈ తుమ్మిడికుంట అనే చెరువుకి క్యాచ్మెంట్ ఏరియా ఎక్కడుంది? సైబరాబాద్ కట్టిన బిల్డింగ్ ఏరియా. క్యాచ్మెంట్ ఏరియా అంటే చెరువు అనేది లోతట్టు ప్రాంతంలో ఒక కుంట ఒక గుంట లోతట్టు ప్రాంతం. వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? దానికి పై నుంచి వర్షం పడ్డప్పుడు పై ప్రాంతాల నుంచి వస్తాయి. అంటే మన ఇప్పుడు చెరువు ఎక్కడైనా కొండ ప్రాంతం లాగా ఇప్పుడు ఇది చెరువు అనుకోండి, డౌన్ లో పై నుంచి వాటర్ రావాలి. ఆ వాటర్ వచ్చే ఏరియాలోనే కబ్జాలు ఉంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు నాలాలు ఈ డ్రైన్ మొత్తం రావాలి కదా. వర్షం హెవీగా పడ్డప్పుడు మొత్తం బిల్డింగ్లు కట్టాక మీ ఉద్దేశం ఏంది? చెరువుని ప్రొటెక్ట్ చేయాలి, చెరువుని కాపాడాలి. మరి ఒక నాగార్జున గారి బిల్డింగ్ కొలగొట్టారు, ఆ చుట్టూ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కబ్జా అయింది కదా. ఆ క్యాచ్మెంట్ ఏరియా ఎక్కడుందో అసలు మీకు తెలుసా? ఆ క్యాచ్మెంట్ ఏరియాలో పెద్ద నాల ఇప్పుడు సైబర్ టవర్స్ ఉంది కదా, ఆ సైబర్ టవర్స్ కింద ఉంది. ఖచ్చితమైన 100% ఆథెంటిక్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మీరు ఈ ఇప్పుడు ఆ చెరువు యొక్క క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కూడా కబ్జా అయింది. ఇది అసాధ్యం. ఆ బిల్డింగ్లు కూలగొట్టడం అనేది అసాధ్యం. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో దాదాపు కొన్ని వేల చెరువులు ఉంటే ఆ వేల చెరువుల చుట్టూ క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు చెరువుని కాపాడడానికి ఉన్న సైంటిఫిక్ పద్ధతి ఏంటి? ఒకటి క్యాచ్మెంట్ ఏరియా మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్యాచ్మెంట్ ఏరియా క్లీన్ చేయడం సాధ్యం కాకపోతే అక్కడ ఉన్న అక్రమ కట్టడాలు తీసేయాలి. మీరు ఎన్ని అక్రమ కట్టడాలు కూలేస్తారు? గతంలో ప్రధానమైన రూటింగ్స్ క్లియర్ అసలు వాటర్ ఫ్లో ఎక్కడి నుంచి వస్తాయి? ఆ డ్రైన్ వాటర్ డ్రైనేజ్ డ్రైన్ ఈ రెండు మొత్తం కబ్జాలు పెట్టారు కదా. మరి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? వాటర్ రానప్పుడు ఎట్లా కబ్జా అవుతుంది? ఇప్పుడు అసాధారణ వర్షపాతం వస్తుంది. ఇది కొత్త కాదండి, నిజాం కాలంలో కూడా వరదలు వచ్చినాయి. అప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి ఈ మూసీ నదికి వరదలు వస్తే హైదరాబాద్ నగరం మొత్తం పోతుందని ఒక సైంటిఫిక్ డిజైన్ తోటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులు కట్టి 111 జీవో పరిధిలో ఫిరంగి నాలా పెట్టి హైదరాబాద్ నగరంలోకి మన అనంతగిరి కొండల నుంచి వచ్చే వాటరు నగరంలోకి రాకుండా గొలుసు కట్టు చెరువుల ద్వారా ఒక చెరువు నిండినాక ఇంకో చెరువులోకి ఆ ఇబ్రాహీంపట్నం నుంచి అటు వెళ్ళిపోతుంది. అది సైంటిఫిక్గా డిజైన్ చేశారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అప్పుడు వచ్చిన రిపోర్ట్ ఉంది. సెకండ్, మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వరదలు వచ్చినాయి. అప్పుడు కిర్లోస్కర్ కమిటీ అనేది ఏర్పడ్డది. వాళ్ళు దాదాపు 13,500 కట్టడాలు అక్రమ కట్టడాలు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు గురించి వీళ్ళు ఏం చెప్పరు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చినాయి. అప్పుడు కూడా ఒక ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ కమిటీతో ఏర్పాటు చేశారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అకాల వర్షాలు వచ్చినాయి, అసాధారణ వర్షపాతం పడ్డది. అప్పుడు ఒక కన్సల్టెంట్ ఇచ్చి అప్పుడు నివేదిక చేశారు. ఇది ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే దీని మీద అధ్యయనం జరగట్లే. గతంలో ఈ 70 సంవత్సరాల కాలంలో హైదరాబాద్లో వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, మునిగిపోయినాయి. ఇది ఒక హైదరాబాద్కే పరిమితమైంది కాదు, బెంగళూరు పరిస్థితి అట్లే ఉంది. ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అర్బనైజేషన్ అనేది పెరుగుతుంది, నగరీకరణ పెరుగుతుంది. నగరంలో జనాభా 1 కోటి మంది ఉండాల్సిన చోట 4 కోట్ల మంది ఉండే పరిస్థితి ఏర్పడ్డది. అంతేందుకు రేవంత్ రెడ్డి గారే ఇవన్నీ రెగ్యులరైజేషన్ చేయాలి అని చెప్పి అప్పట్లో ప్రభుత్వాన్ని హెచ్చరించారు కూడా. అయితే ఇంటర్నేషనల్ వైడ్ దీనికి కొన్ని నామ్స్ ఉన్నాయి. అది రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాదు, రంగనాథ్ గారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాదు, నేను ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాదు. ప్రపంచవ్యాప్తంగా దీనికి 3R ఫార్ములా ఉంది. ఫస్ట్ 3R ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ ఆల్రెడీ సిటీ ఏర్పడ్డది. సిటీ మన ఉద్దేశం ఏంది? చెరువుని కాపాడాలి, కుంటను కాపాడాలి. దానికి ఫస్ట్ పూడిక తీసివేయడము, సెకండ్ ఆ చెరువులోకి వాటర్ వచ్చే డ్రైన్స్ నాలాలని క్లీన్ చేసుకోవడము. ఈ రెండు చేస్తూ రెగ్యులరైజ్ చేయడం. ఇప్పుడు ఒక చెరువు చుట్టూ 100 కోట్ల 1000 కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, ఆ చెరువుని కాపాడడం కోసం ఈ 1000 కోట్ల సంపాదన కూలగొడతామా? ఈ 1000 కోట్లు అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటికి పెనాల్టీ వేసి ఆ పెనాల్టీ ద్వారా వచ్చిన డబ్బుతోటి చెరువుని సంరక్షించడం. ఫస్ట్ రిహాబిలిటేషన్ అనే రెగ్యులరైజ్ అనేది ఫస్ట్ ఫార్ములా. ఇది నేను చెప్పేది కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సెకండ్ రిహాబిలిటేషన్. ఆ చెరువు చుట్టుపక్కల నాలా చుట్టుపక్కన ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉంటుంటే వాళ్ళని ఇక్కడి నుంచి వేరే దగ్గరికి తరలించి నివాసం, బిజినెస్ అది పక్కకు పెట్టి నివాస ప్రాంతాలు పేద ప్రజలు ఎవరైనా ఉంటే ఫస్ట్ వీళ్ళని రిహాబిలిటేట్ చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి దాన్ని ఫస్ట్ రెగ్యులరైజ్, 2 రిహాబిలిటేషన్. ఈ 2 చేసిన తర్వాత 3 రిమూవ్. రెగ్యులరైజ్, రిహాబిలిటేషన్, రిమూవ్ చేయకుండా రిమూవ్ అనేది ఫస్ట్ పెట్టుకున్నారు.
ఇవాళ నాగార్జున గారి కన్స్ట్రక్షన్ కూలగొట్టిర్రు, ఆ చెరువు సంరక్షణ అంతటితో అయిపోయిందా? దాని పూడిక తీసివేయాలి, దాని చుట్టూ ఉన్న బిల్డింగ్ అన్ని కూలగొట్టాలి, దానికి డ్రైన్ తీసుకురావాలి. మరి అదేందుకు చేయాలి? ఆశయమే పక్కద్రోవ ఎసెట్ ప్రొటెక్షన్ కదా. మీరు ఈ నెల రోజుల కాలంలో ఎన్ని బిల్డింగులు కూలగొట్టిర్రు, ఎన్ని చెరువులను కాపాడిర్రు. ఇప్పుడు చెరువుని పూడిక తీసివేయడం ఫస్ట్ పద్ధతి. మరి పూడిక తీసివేయాలి కదా. అసలు హైడ్రా దగ్గర చెరువు ప్రొటెక్ట్ చేయడానికి డబ్బులే లేవు, బడ్జెటే లేదు. చెరువుని కాపాడడం ఇంపార్టెంట్ కదా. మీరు హైడ్రా చెరువులు కాపాడడానికి ఎంత బడ్జెట్ పెట్టిర్రు, కూలగొట్టడానికి ఎంత బడ్జెట్ పెట్టిర్రు? కూలగొట్టడం ఏముందండి, మందిర్లు కూలగొట్టడానికి ముఖ్యమంత్రులు అవసరం లేదు కదా. కూల్చిన చెత్తను కూడా వాళ్ళే ఎత్తుకోవాలంట, హైడ్రా ఎత్తదంట. అండ్ ఏదైతే కూల్చిందో జేసీబీ ఆ ఇల్లుని ఒక గంట సేపట్లో కూలిస్తే ఆ గంట వ్యవధిలో పట్టినటువంటి ఖర్చు ఆ ఇల్లు యజమానియే కట్టుకోవాలంట. అది బలిసినోడు అక్రమంగా ఇల్లీగల్గా కడితే ఓకే. ఇవాళ కామన్ మ్యాను హైడ్రా ఉండాలని కోరుకుంటున్న మధ్యతరగతి ప్రజలు, పౌర సమాజం అందరం కూడా రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తున్నాడు సపోర్ట్ చేస్తున్న విధానంలో నువ్వు పేద ప్రజలకి దగ్గరకు వచ్చేసరికి కనీసం వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా తీసుకునే అన్నం వండుకున్న గిన్నెలు. ఇవాళ అయితే గర్భిణీ స్త్రీలు వాళ్ళు ఎక్కడో పాపం 45 లక్షలు పెట్టి ఏదో చిన్న ఆర్గానిక్ ఫుడ్ రెస్టారెంట్ పెడుతున్నారట, నిరుద్యోగులు ఉద్యోగాలు లేక. వాళ్ళ కుటుంబం మొత్తం అప్పులు చేసి పెళ్ళం మెడలో తల్లి మెడలో ఉన్న బంగారం తీసుకొచ్చి 45 లక్షలు అప్పు చేసి రెంట్కు కట్టుకున్న ఐరన్ స్ట్రక్చర్ని వాళ్ళు ఒక 2 రోజులు టైం ఇవ్వండి మా హోటల్ ఇండస్ట్రీకి సంబంధించి అన్ని తీసుకుపోతామంటే బలవంతంగా లాగి పడేస్తుంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నారు. ఇప్పుడు మీ ఇల్లు కూలిపోలే, నా ఇల్లు కూలిపోలే, మనం ఏసీలో కూర్చొని ఒక డిస్కషన్ చేస్తున్నాం. నేను మా నాన్న కష్టపడి ఒక నెలకు ఒక 5,000 10,000 ఈఎంఐ కట్టుకొని ఒక ఇల్లు కూలిపోతే ఇల్లు కూల్చివేస్తే గుండె పగులుతుంది కదా, బతకలేడండి. ఇవాళ మనిషి జీవితాన్ని ఇవాళ హైడ్రా పర్పస్ చెరువులు ప్రొటెక్ట్ చేయడము, లేకులు ప్రొటెక్ట్ చేయడము, ప్రభుత్వ స్థలాల్లో కబ్జా చేసినవి చేయడము. కానీ అల్టిమేట్గా పేద ప్రజలు సఫర్ కావద్దు కదా. ఇవాళ జిహెచ్ఎంసీ యాక్ట్ గతంలో ఇప్పుడు నేను ఒక ఇల్లు కొనుక్కున్నా అండి, నేను ఎక్కడో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పుట్టిన, హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఫస్ట్ ఆ ల్యాండ్ గవర్నమెంట్దా ప్రైవేట్దా లింక్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకొని ఇల్లు డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ప్లేస్ కొనుక్కుంటారు, డబ్బులు లేని వాళ్ళు అయితే ఎవరైనా లేఅవుట్లో అపార్ట్మెంట్ కడితే ఫస్ట్గా ఆ లేఅవుట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ చేయాలి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేయాలి, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ తీసుకుంటుంది, తర్వాత మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇస్తుంది, ఇంకేమన్నా ఎక్స్ట్రా ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేయాలంటే మళ్ళీ ట్యాక్స్ కట్టాలి, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, కన్స్ట్రక్షన్ ట్యాక్స్ కట్టాలి. దానికి నల్లా పర్మిషన్ ఇచ్చినప్పుడు వాటర్ వర్క్స్ వాళ్ళు నల్లా ఇస్తారు. నా అపార్ట్మెంట్కో నా ఇంటికో సివరేజ్ ఉంటే సివరేజ్కి ట్యాక్స్ కడతారు. నా బిల్డింగ్కి కరెంటు డిపార్ట్మెంట్ అన్ని లీగల్గా ఉంటేనే కరెంటు డిపార్ట్మెంట్ ఇస్తుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలి. అదేవిధంగా మా ఇల్లు కానీ లేఅవుట్ కానీ హైవేస్కి కానీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి ఏమైనా అడ్డం ఉందా అని రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. ఇది కాకుండా టవర్స్ పెద్ద పెద్ద కరెంట్ తీగలు మీ ఇంటి మీద నుంచి పోతున్నాయా అది చూసుకోవాలి. ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ సేఫ్టీ ఇవ్వాలి. ఎంత ఓపెన్ స్పేస్ 20 రకాల పర్మిషన్లు ఇచ్చి నా ఇల్లు కట్టుకోవడం ద్వారా గవర్నమెంట్కి నేను ఇంత ట్యాక్స్ కట్టి గవర్నమెంట్ రాజముద్రతోటి జిహెచ్ఎంసీ నాకు అఫీషియల్గా పర్మిషన్ ఇస్తే ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక తూచి ఇవన్నీ చెల్లవు, ఇవన్నీ ఇల్లీగల్ అంటే ఎవరి తప్పు? ఎవరు లీగలు ఎవరు ఇల్లీగలు? జిహెచ్ఎంసీ ఇల్లీగలా లీగలా? గతంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ లీగలా ఇల్లీగలా? గతంలో ఇచ్చిన రెవెన్యూ ఆఫీసర్స్ లీగలా ఇల్లీగలా? అంటే ఈ గత ప్రభుత్వాలు చేసినవి అన్ని తప్పు, ఈయననే కొత్తగా ప్రభుత్వాన్ని కనిపెట్టాడు. ప్రధానంగా మనం మాట్లాడాలంటే విఠల్ గారు పేద ప్రజల ఆర్తనాదాలు, వాళ్ళకి ఇప్పుడు నివాస గృహము అల్టర్నేట్ కన్నా కూడా వాళ్ళు ఎక్కడ ఉండాలో అది పెద్ద క్వశ్చన్ కాదు. వాళ్ళు చేసినటువంటి అప్పు కానీ లేకపోతే వీళ్ళకి అల్టర్నేట్గా ఇందాక మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ గైడ్లైన్స్లో వాళ్ళకు ఒక ప్రమాణాలు ఉన్నాయి అని చెప్పి ఇవేవి పాటించకుండా చట్టబద్ధం చేసుకోకుండా పేద ప్రజలని ఈరోజు ఇంతలా ఏడిపించి వాళ్ళు రేపు ఏ ఆత్మహత్యలకు పాల్పడినప్పుడు ఏ రకంగా అంటే రేపు చట్టభద్రత ఈ హైడ్రా కల్పించవచ్చు కల్పించకపోవచ్చు, ఈ పెద్ద మనిషి అగ్రెసివ్నెస్ని ఏ రకంగా చూడాలి? అసలు మిగతా పార్టీలు ఎందుకు స్పందించట్లేదు? కాళేశ్వరం ఒక మంచి ప్రాజెక్టే అయి ఉండొచ్చు, లక్షల ఎకరాలు తడుపు ఉండొచ్చు, అలాంటి ప్రాజెక్ట్ కట్టేటప్పుడే ప్రతిపక్ష పార్టీలు చాలా స్ట్రైకులు చేసినాయి, ఇది ఒక ఉత్త ప్రాజెక్టు దీంతో మనకు లాభం లేదు అని. ఇలాంటివి జరిగినాయి. కానీ ఈరోజు పేద ప్రజల ప్రక్షాళన మీలాంటి వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు మినహాయిస్తే మిగతా పార్టీలు నోరెందుకు మెదపట్లేదు? ఇప్పుడు నీ ఉద్దేశం ఎంత గొప్పమైనా నీ గమ్యం ఎంత గొప్పదో నీ గమనం కూడా అంతే గొప్పగా ఉండాలి. ఇప్పుడు మీరో నేనో లేదా మన పిల్లలు ఎవరైనా ఐఏఎస్ కావాలనుకుంటే అప్రిషియేట్ చేస్తాం, వాడికి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ఇస్తాం. వాడు చదువుకొని ఐఏఎస్ అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్తాం. వాడు మనకి తెలియకుండా ఇంట్లో బంగారమో డబ్బులు ఎత్తుకపోయి ఇల్లీగల్గా మాఫియా గ్యాంగ్ దగ్గర ఒక ఐఏఎస్ పేపర్ కొనుక్కొని 20 లక్షలకి వాడు ఐఏఎస్ అయినాక ఓ 2 సంవత్సరాల తర్వాత వీడు దొంగ పత్రాల ద్వారా ఐఏఎస్ అయినని తెలిసిందనుకో ఎంత బాధపడతాం? నీ లక్ష్యం ఏంటి? హైదరాబాద్ని వరదల నుంచి కాపాడాలి, హైదరాబాద్లో అర్బన్ ఫ్లడ్స్ వస్తున్నాయి,
వరదల నుంచి కాపాడడంలో చెరువులు ప్రొటెక్ట్ చేయడం అనేది ఒక పార్టే. మొత్తం ఇప్పుడు హైదరాబాద్లో వరదలు వస్తున్నాయి, కార్లు పడవలు అవుతున్నాయి, మొత్తం కాలనీలోకి ఇల్లు వస్తున్నాయి అనే కదా ఈ రేవంత్ రెడ్డి గారు చేసేది. ఇంకొకటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ మొత్తం కలుషితం అయిపోయినాయి, వాటిని కాపాడాలని. హైదరాబాద్ నగరానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చాలా మంచి దాంతో హైదరాబాద్ నగరానికి బయట ప్రాంతాల నుంచి వచ్చే వరద సిటీలోకి పెట్టకుండా ఆ ఫిరంగి నాలా అనే దాన్ని, ఫిరంగి నాలా అనేది అద్భుతమైన న్యాచురల్ ఇంజనీరింగ్ సిస్టమ్. దాని ద్వారా ఒక చెరువు నిండినాక ఒక చెరువు నిండాక విజయ్ ఇబ్రాహీంపట్నం నుంచి అట్లా వెళ్ళిపోతుంది, అట్లా వెళ్ళిపోయేటట్టు చేసిండు. మరి అలా ఫస్ట్ చేయాల్సింది ఏంది? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? హైదరాబాదు నగరానికి పైన లంగ్ స్పేస్ లాగున్న ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ బలిసినోళ్ళు ఫామ్ హౌజులు, విల్లాలు, రిసార్ట్స్, కాలేజీలు రకరకాలు కట్టుకొని ఈ 111 జీవో పరిధిలో ఉస్మాన్ సాగర్ని, హిమాయత్ సాగర్ని గబ్బు పట్టించారు. ఈ బలిసినోళ్ళు వదిలిన మలమూత్రాలు గరీబోళ్ళు తాగాల అంట. మరి అలా ఫస్ట్ ఫిరంగి నాలా మొత్తం క్లీన్ చేసుకుంటూ రావాలంటే బుల్కనూరు నాలా చుట్టూ 111 జీవో పరిధిలో ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రిసార్ట్స్, విల్లాలు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. తాగునీరు ప్రొటెక్ట్ చేయాలి అంటే గరీబోళ్ళు గలీజు నీళ్లు తాగొద్దు అంటే ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయాలి ఫిరంగి నాలా చుట్టూ. ఫిరంగి నాలా చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలు, డ్రైన్ వాటర్ క్లీన్ చేస్తే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ క్లీన్ అవుతుంది. 111 జీవో పరిధిలోకి హైడ్రా రాదట. మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ గారిది ఏదేదో ఫామ్ హౌస్ అక్రమంగా కట్టుకున్నాడు, ఆయన ఏదో ఇల్లీగల్ పనులు చేస్తున్నాడని ఈయన డ్రోన్ ఎగిరేస్తే ఆయన ఏదో చూడరాని విషయాలు చూసిందని ఒక గౌరవ పార్లమెంటు సభ్యుడిని ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలకు వస్తూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు రాగానే కోడిని ఎత్తుకపోయినట్టు, పక్షిని ఎత్తుకపోయినట్టు బలవంతంగా ఎత్తుకపోయి 14 రోజులు జైల్లో పెట్టారు. ఏది ఆయన ఇంటి మీద డ్రోన్ ఎగిరేసిరని. అప్పుడేమో కేటీఆర్ గారిది ఆ ఫామ్ హౌస్, ఇప్పుడు కేటీఆర్ గారిది ఫామ్ హౌస్ కాదు. అంటే అది వాళ్ళకే తెలవాలి. మరి ఆ బుల్కనూరు నాలా మొత్తం మింగింది ఎవరు? ఈ ఫిరంగి నాలాని అడ్రస్ లేకుండా చేసింది ఎవడు? ఈ ఫిరంగి కానివాడు, తురుం కానివాడు తెలవాలి కదా. మళ్ళీ మీరు కేటీఆర్ ఇంటిని ముట్టుకుంటారా? మరి 111 జీవో పరిధిలో క్లీన్ చేస్తారా అంటే రంగనాథ్ గారు ఏమంటారు? అది మా పరిధి కాదంటారు. 111లోకి పోయే అధికారం మరి రేవంత్ రెడ్డి గారు గడ్డి పీకడానికి ఇచ్చిండు ఇది. ఇప్పుడు ఆయన చెప్పేదేమో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ని కాపాడడానికి అంటాడు. మరి మీ రంగనాథ్ గారేమో అది మా పరిధిలో లేదంటారు. అంటే ఎవరిని బఫూన్లు చేస్తున్నారు మీరు? మీరు చెప్పే మాటలు అద్భుతంగా ఉన్నాయని మేము సపోర్ట్ చేస్తున్నాం. కానీ మీరు చేసే పనులలో ఫస్ట్ హైదరాబాద్కి లంగ్ స్పేస్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం 111 జీవో పరిధిలో ఉంది. 111 జీవో పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలన్నీ మీ మంత్రులయ్యి, మీ ఎమ్మెల్యేలయ్యి, మీ ఎంపీలయ్యి, మీ రాజకీయ పార్టీలు, అన్ని పార్టీల నాయకులు ఉన్నాయి. ఇలా ఆయన మహేందర్ రెడ్డిది అక్కడే ఉంది, వివేక్ గారిది అక్కడే ఉంది, కేటీఆర్ గారి ఫామ్ హౌస్ అక్కడే ఉంది, పొంగులేటి గారిది అక్కడే ఉంది. ఎవరికి లేదు చెప్పండి? అన్ని పార్టీల నాయకులే. అంటే 90% ఎమ్మెల్యేలకి విల్లాలు ఉంటాయి, ఫామ్ హౌజులు ఉంటాయి, గెస్ట్ హౌజులు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి. విలాసాల కోసం కట్టిన గృహాలకు మాత్రం మీరు పోరు. నివాసం కోసం పేద మధ్యతరగతి ప్రజలు కూలీనాలు చేసుకొని 20 సంవత్సరాల పాటు కష్టపడి ఈఎంఐ కట్టుకొని వాడు, ఇప్పుడు నేను ఖమ్మం నుంచి వచ్చినండి, నేను ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నప్పుడు నాకు అన్ని ఫస్ట్ ఏంది, నేను బ్యాంక్ నా కాగితాలు అన్నీ, నా బిల్డర్ ఇచ్చిన కాగితాలు లింక్ డాక్యుమెంట్ చూసుకుంటా. లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయంటే నేను పోయి బ్యాంకుకి అప్రోచ్ అవుతా. బ్యాంక్ ఏం చేస్తుంది? ఒక లీగల్ ఎక్స్పర్ట్ని కలవమంటే, నా లీగల్ ఎక్స్పర్ట్ కాదు, బ్యాంకుకి ఒక లీగల్ ఎక్స్పర్ట్ థర్డ్ పార్టీ ఉంటారు కదా, వాళ్ళు ఈ ప్రాపర్టీ మంచిదే అని బ్యాంకుకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు మీరు లోన్ ఇవ్వచ్చు అని చెప్తుంది. బ్యాంక్ లోన్ ఇచ్చినాక నేను ఏమనుకుంటా? క్లియరెన్స్ అనుకుంటా కదా. గత 50 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం అక్కడ చెరువు ఉందా, నాలా ఉందా, FTL ఉందా, బఫర్ జోన్ ఉందా? మీకే తెలియదు పాలకులకి. మరి అట్లంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, కామన్ సెన్స్తో అడుగుదాం. అది నేను రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తిని మెచ్చుకుంటూ పని విధానాన్ని తప్పుపడుతున్నాం. మంచి ఉన్నప్పుడు హ్యాట్స్ ఆఫ్. నేను ఏ రాజకీయ పార్టీ నాయకుడిని కాదు, ఏ సిద్ధాంతాన్ని కాదు. నేను మంచి చేసినప్పుడు తెలంగాణకు మంచి జరిగితే ఓకే. ఇవాళ ఫస్ట్ కాపాడాలి కదా, యథా రాజా తదా ప్రజ. హుస్సేన్ సాగర్ కూడా మంచినీటి చెరువే కదా ఒకప్పుడు. హుస్సేన్ సాగర్ ఉంటేనే హైదరాబాద్ బ్యూటీ కదా. హుస్సేన్ సాగర్ FTL లెవెల్ ఎంత, బఫర్ జోన్ ఎంత, హుస్సేన్ సాగర్ FTLలో ఇవాళ కట్టడాలు ఉన్నాయా లేదా? ఇవాళ సెక్రటరేట్ కూడా హుస్సేన్ సాగర్ కింద ఏంటంటే రాతి నేలలు ఉన్నాయి. దానికి నింపడానికి కెపాసిటీ, ఎక్కువ వర్షం వస్తుంది సరిపోదని దాన్ని ఇంగ్లీష్లో ఏదో వర్డ్ అంటారు టెక్నికల్గా. పక్కన కూడా కొన్ని ఏరియాలను పెట్టిర్రు. సెక్రటరేట్ కూడా హుస్సేన్ సాగర్కి సంబంధించిన పరిరక్షణ జోన్లోనే ఉంది. మరి సెక్రటరేట్ కూలగొడతారా? అదేవిధంగా ఇవాళ మూసీ నది గర్భంలో ఇవాళ బస్టాండ్ ఉంది, ఇమ్లీ బస్టాండ్, మన MGBS బస్టాండ్ మూసీ నదిలోనే ఉంది. మూసీ నది ఒడ్డున కాదు, మూసీ నదిలోనే ఉంది. ఇలా కొత్తగా కట్టిన మెట్రో స్టేషను మూసీ నదిలో పిల్లర్లు వేసి మధ్యలో. మరి ఎవరు? మరి GHMC ఆఫీసు కూడా హుస్సేన్ సాగర్ పరిధిలో వస్తుంది అంటున్నారు. ఇలా హైడ్రా మొన్నటిదాకా ఉన్న ఆఫీసు కూడా FTLలో ఉందంటున్నారు. మరి ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? యథా రాజా తదా ప్రజ. మరి ప్రభుత్వమే తప్పు చేసి,
ప్రభుత్వ కట్టడాలు FTLలో బఫర్ జోన్లో ఉండొచ్చు. ఒక పేద మధ్యతరగతి ప్రజలు తెలుసో తెలియకో వాళ్ళు మీ దగ్గర అన్ని రకాల పర్మిషన్స్ తీసుకొని మీకు ట్యాక్సులు కట్టి ఇప్పుడు ఒక మర్డర్ చేసినోడు వాడిని చట్టం ప్రకారం శిక్షిస్తాం. ఒక చెరువుని చెరబట్టినోడు, ఒక ప్రకృతి వనరులను గ్యాంగ్ రేప్ చేసినోడు ఏం చేయాలి? ఒక మనిషి జీవితకాలం ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉంటే మన కుటుంబ సభ్యులు ఎవరైనా చచ్చిపోతే మనం 3 తరాలు గుర్తుపెట్టుకుంటాం. అట్లాంటిది తరతరాల పాటు ప్రజల జీవితానికి ఉపయోగపడే ఒక చెరువు నాగరికతకి మూలము. చెరువులు సరస్సులే జీవన విధానము. నాగరికత మొత్తం నీటి చుట్టే తిరుగుతుందని చెప్పి మరి చెరువుని చెరబట్టినోడు, చెరువుని గ్యాంగ్ రేపు చేసినోడికి పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు? చెరువుని గ్యాంగ్ రేపు చేస్తే ట్యాక్సులు కట్టించుకున్నాడు ఎవడు? ప్రభుత్వాలే కదా. నేను చెరువులో తెలుసో తెలియకో FTLలో ఒకడు లేఅవుట్ వేసిండు, ఒకడు అపార్ట్మెంట్ కట్టిండు, ఒకడు ప్లాట్ కొనుక్కున్నాడు. మరి నా దగ్గర ట్యాక్సులు వసూలు చేసినోడు ఎవడు? ప్రభుత్వాలకు. మరి నా దగ్గర 20 రకాల ట్యాక్సులు వసూలు చేసిన అధికారులను ఏం చేస్తారు? ఆ అధికారులకి పర్మిషన్లు ఇచ్చిన రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ఈ అరవింద్ కుమార్ శిక్షకు అర్హుడు కాదా? నాగార్జున తప్పే. మరి నాగార్జునకి పర్మిషన్ ఇచ్చి 10 సంవత్సరాల పాటు కోర్టుకు అఫిడవిట్ ఇచ్చిన అరవింద్ కుమార్ తప్పు కాదా? అంటే బర్రె నోడిదే కర్ర, నోరు నోడిదే రాజ్యం, పైసా పేకో తమాషా దేకో, అంతే కదా. బలవంతులు ఎప్పుడు బలవంతులే, బలహీనులు ఎప్పుడు బలహీనులే. ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? మీరు మంచి పని చేస్తే సపోర్ట్ చేస్తాం, ఇప్పటికీ కూడా సపోర్ట్ చేస్తాం. కానీ మీరు చేస్తున్న విధి విధానాల్లో కొందరికి నోటీసులు ఇస్తున్నారు, కొందరికి నోటీసులు ఇవ్వట్లే. ఇవాళ సున్నంకుంట చెరువులో నోటీసులు ఇవ్వకుండా చేసారు, అప్పటికప్పుడు కూలగొట్టారు రేకుల షెడ్లు. మరి మురళీమోహన్ది మాత్రం నోటీసులు ఇచ్చారు. దుర్గం చెరువు పక్కన 8 కాలనీలు ఉన్నాయి, 200 మంది బలిసిన వాళ్ళ విల్లాలు ఉన్నాయి అన్నారు. తిరుపతి రెడ్డి గారికి 4 రోజులు నోటీసులు ఇచ్చారు, సీఎం గారి తమ్ముడికి హ్యాట్స్ ఆఫ్. మరి మీ విధి విధానాలు ఏంటి? హైదరాబాద్ నగరంలో ఎన్ని చెరువులు మీరు నోటిఫై చేసారు? ఎన్ని చెరువులను మీరు అధికారికంగా గుర్తించారు? ఎప్పుడు కట్ ఆఫ్ డేట్ ఏంటి మీది? మీరు నిజాం కాలం నుంచి తీస్తున్నారా FTL? 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి తీస్తున్నారా? లేదు 1974 మ్యాపులు బేస్ చేసుకొని చేస్తున్నారా? లేకపోతే తెలంగాణ ఏర్పడ్డాక 2014 నుంచి చేస్తున్నారా? లేకపోతే కేటీఆర్ గారు మొన్న హైదరాబాద్కి వరదలు వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన కొత్త రిపోర్టు ప్రకారమా? ఏ చెరువుకి ఎప్పుడు ఎవరు నిర్ధారించారు FTL నిర్ధారించడానికి మీ దగ్గర ఉన్న అధికారిక సంస్థ ఏంటి? స్కేల్ ఏంటి? ఇప్పటి వరకు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పేది ఒకటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పేది ఒకటి, ఒరిజినల్ చెరువు ఏర్పడ్డప్పుడు ఉన్న ఒక మ్యాప్ ఒకటి. ఈ ప్రాబ్లము ఏమైందంటే, నాకు ఒక 2-3 ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్తో, సుప్రీంకోర్టు అడ్వకేట్స్తో మాట్లాడితే ఏం చెప్పారంటే, వాల్టా చట్టం అనేది ఉంది తెలంగాణలో. వాల్టా చట్టం ప్రకారం వాల్టా యాక్ట్ ద్వారా వాల్టా సంస్థ అధికారికంగా FTL నిర్వహిస్తుంది. మరి మీరు వాల్టా సంస్థను సంప్రదించారా? గతంలో ఈ వరదలు వచ్చినప్పుడు లేక్ ప్రొటెక్షన్ కమిటీలు ఉన్నాయి ప్రతి చెరువుకి. మరి లేక్ ప్రొటెక్షన్ కమిటీలు ఇప్పటివరకు 18 సార్లు మీటింగులు పెట్టుకొని వాళ్ళు డాక్యుమెంట్లు తయారు చేశారు. మీరు ఎవరిని సంప్రదించారు? లేక్ ప్రొటెక్షన్ కమిటీలు ఏమైనాయి? వాటర్ బాడీ ప్రొటెక్షన్ కమిటీలు ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. వాల్టా చట్టం ఏమైంది? GHMC యాక్ట్ ఏమైంది? 111 జీవో పరిధిలో అక్రమ కట్టడాలు ఉండొద్దని చెప్పిన ఏమైంది? మీ ప్రభుత్వాలు ఇచ్చిన వాటిని మీరే గౌరవించకపోతే ఇదేమన్నా సూపర్ మ్యాన్ పరిపాలన? అంటే రెడ్ వచ్చే మొదలాయి అన్నట్టు, సామెత అన్నట్టు ఈ సైకో ఫ్యాన్సీ ఏంటి? ఆఫీసర్ పని చేయాలి. ఆఫీసర్లే సోషల్ మీడియా సెలబ్రిటీలు అయిపోతున్నారు. ఈ సోషల్ మీడియా వచ్చినాక ఈ IASలు IPSలు వాళ్ళ పని ఏంటి? చట్టం ప్రజాప్రతినిధులు చేయాలి, చట్టాన్ని అమలు చేయాలి. చట్టాన్ని అమలు చేయడమే సూపర్ మ్యాన్ ఇమేజ్ అయిపోతుంది. మరి ఇన్ని సంవత్సరాలు చట్టాన్ని అమలు చేయలేదు, వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి కదా. ఒక సామాన్యుడు మధ్యతరగతి ప్రజల్ని కట్టుకున్న ఇల్లు కూలగొడుతున్నారు. ఇవాళ ఆటో డ్రైవర్ కానీ ఇవాళ క్యాబ్ డ్రైవర్లు ఏమంటారు అంటే, మంది కొంపలు కూలగొట్టడానికి ముఖ్యమంత్రులు ఎందుకు సార్? ఒక బుల్డోజరు ఒక ఇస్తే చెప్రాసి కూడా 2 పోలీసులు ఇస్తే ఎవరైనా కూలగొడతారు. దీనికో ముఖ్యమంత్రి, దీనికో సపరేట్ వ్యవస్థ. కూలగొట్టడం గొప్ప కాదు కదా, కట్టడం గొప్ప. రిహాబిలిటేషన్ చేయడం గొప్పతనం. రేవంత్ రెడ్డి గారు, రంగనాథ్ గారు చేయాల్సింది రిహాబిలిటేషన్. ఇలా రంగనాథ్ గారిని నేను ఒకటి సూటిగా అడుగుతున్నాను, నాకు కూడా మంచి మిత్రుడే. సార్ మీకు శిక్షిస్తున్నారు, మీరు పోయి బుల్డోజర్తో కూలగొడుతున్నారు, మరి మీకు రక్షించే అధికారం లేదా? రక్షించే అధికారం కూడా మీకు ఉంటేనే కదా శిక్షించాలి. ఇప్పుడు హెడ్ మాస్టర్ ఆయన మన ఇంటి పెద్ద మన నాన్న 4 దెబ్బలు ఎప్పుడు కొడతాడు? మనకు తిండి పెట్టినప్పుడు కొడతాడు. మీరు అక్రమ కట్టడం అని కూలగొడుతున్నారు. మరి అక్రమ కట్టడం అని కూలగొట్టిన వాళ్ళని రిహాబిలిటేషన్ చేసే అధికారం మీకు లేదా? మీకు రక్షించే అధికారం లేనప్పుడు శిక్షించే అధికారం కూడా లేదు. చట్టం ఒకవైపే ఉండదు, చట్టానికి 2 ఉంటాయి. హైడ్రాకి రక్షించే అధికారం ఉంటే ఈ నెల రోజుల్లో మీరు ఎంతమందిని రిహాబిలిటేషన్ చేసిర్రు, ఎంతమందికి కంపెన్సేషన్ ఇచ్చిర్రు, ఎంతమందికి భూమి పోయిన వాళ్ళకి భూమి ఇచ్చారు, ఎంతమందికి ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు ఇచ్చారు? మంది కొంపలు కూలగొట్టడానికి ముఖ్యమంత్రులు ఎందుకని సోషల్ మీడియాలో కామన్ మ్యాన్ అంటున్నారు. ఇదే కామన్ మ్యాన్ మీరు బలవంతుల ఇల్లు కూలగొట్టినప్పుడు చప్పట్లు కొట్టిరు.
అప్పుడు బలిసిన వాళ్ళ ఇల్లు కూలగొట్టినప్పుడు మధ్యతరగతి ప్రజలు మేధావులు మనమంతా చప్పట్లు కొట్టినాం. ఇవాళ కింది వర్గాలు పేద ప్రజలు మన బంధువులు మన చుట్టాలు ఇల్లు కూలగొట్టినప్పుడు వామ్మో నాయన అని మొత్తుకుంటున్నాం. అంటే చట్టం అందరికీ ఒకటే లాగుండాలి. చట్టం అందరికీ సమానం కదా. నాగార్జునకైనా సమానమే, మై హోమ్ అవుడ్కైనా సమానమే. ఇలా మై హోమ్ కన్స్ట్రక్షన్స్ తెలంగాణ మొత్తాన్ని మై హోమ్గా మార్చుకున్నాయి. మై హోమ్ అవుడు చాలా చోట్ల చెరువులలోనే కట్టిండని చాలామంది చెప్తున్నారు. మరి మై హోమ్ వాళ్ళకి నోటీసులు ఇచ్చిరా మీరు? మెగా కృష్ణారెడ్డి కాజాగూడ చెరువును మింగిరా అంటారు, ఫినిక్స్ రోడ్ చెరువునే కబ్జా పెట్టిరా అంటారు. మీరు నోటిఫై చేసిన చెరువులెన్ని, అసలు ఉన్న చెరువులెన్ని, ఎఫ్టీఎల్ ఎవరు ఎప్పుడు డిసైడ్ చేసారు, ఈ కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు, ఎప్పటి నుంచి కూల్చిన కట్టడాలు కూలగొడతారు మీరు? నిజాం కాలంలో ఉన్న కట్టడాలు కూలగొడతారా? ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఉన్న కట్టడాలు కూలగొడతారా? లేకపోతే తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఉన్న కట్టడాలు కూలగొడతారా? లేకపోతే మీ ప్రభుత్వం వచ్చినాక ఉన్న కొత్త కట్టడాలు కూలగొడతారా? ఒక రోజేమో మేము ఎవరికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, సుప్రీంకోర్టు చెప్పింది చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు ఆక్రమించిన వాళ్ళకి కూలగొట్టమని చెప్పింది. మరి ఆ ప్రాతిపదిక తీసుకుంటే మీరు ఎవరికి నోటీస్ ఇవ్వద్దు. దుర్గం చెరువులో ఉన్న కొంతమంది ఇన్ఫ్లుయెన్స్కి నోటీస్ ఇచ్చారు, సున్నంకుంటలో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వలే? అక్కడ ఎందుకు ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలే? కొంతమందికి 3 నెలలు ఎందుకు ఇచ్చారు, కొంతమంది ఫాతిమా కాలేజీకి 6 నెలలు ఎందుకు ఇచ్చారు? విద్యార్థులను మరి ఓల్డ్ సిటీలో కొన్ని వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు. లేదు, ఫాతిమా కాలేజ్ని కన్సిడర్ చేసే విషయంలో మనం పాజిటివ్గానే చూడొచ్చా? విద్యార్థులు చదువుకుంటున్నారనే దశ చూడొచ్చా? చెరువుని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం. చెరువుని ప్రొటెక్ట్ చేయాలనుకున్నప్పుడు మన ఫస్ట్ ప్రయారిటీ చెరువు, కుంట, నాలా, పార్క్. అంతే. అది గుడా, బడా, పార్కా అట్లా ఏం లేదు కదా చట్టంలో. హైడ్రా చట్టంలో ఓల్డ్ సిటీలో ఉన్న స్కూల్స్ కూలగొట్టద్దు, లేకపోతే అక్కడ పలానా మసీదులు ఉన్నాయి కూలగొట్టద్దు అని ఏమైనా యాక్ట్ ఉందా? మీకు ఏమైనా హైడ్రా ఏమైనా చట్టం చేసిందా? ఇది కూడా కరెక్ట్. ఇప్పుడు ఇన్కన్వెన్షన్ ఏ విధంగా అక్రమ కట్టడమో ఫాతిమా కాలేజ్ కూడా అదే విధంగా అక్రమ కట్టడం. అక్రమం అన్నప్పుడు అక్రమమే. ఇప్పుడు ఒక దొంగ మంచోడు, ఒక దొంగ అట్లా. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ అక్రమం అయినప్పుడు ఫాతిమా కాలేజ్ అక్రమమే కదా. పల్లా రాజేశ్వర రెడ్డి కాలేజ్ అక్రమం అయినప్పుడు అంటే మీరు ఎవరికి భయపడుతున్నారు? మీరు వాళ్ళకి నోటీస్ ఇచ్చిరా? మరి ఫాతిమా కాలేజ్ సరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఓకే. మరి అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పొద్దున 9 గంటలకు పోయి సాయంత్రం 4 గంటలకు వస్తారు. ఇక్కడ పేద ప్రజలు వాళ్ళకి ఇల్లు కూడా లేదు కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దసరా హాలిడేస్ 15 రోజులు వస్తే ఖాళీ చేసి ఓవైసీకి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, కొన్ని వందల బిల్డింగులు ఖాళీగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర పెట్టచ్చు. అసలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూటే ప్రామాణికంగా ఉండాలి కదా. దేశ భవిష్యత్తు భావి భారత పౌరులు వాళ్ళు చదువుకునేది ఒక అక్రమ కట్టడంలో తయారైతే అరే ఇల్లీగల్గా మా కాలేజీ నడిచిందంటే వాళ్ళు ఎలాంటి స్ఫూర్తి పొందుతారు? నువ్వు పేద ప్రజలు ఇల్లు కులగొడుతున్నావు, అన్నం తింటుంటే టైం ఇవ్వట్లే, అన్నంలో మట్టి పోస్తున్నావు, బుల్డోజర్తో తొక్కిస్తున్నావు. ఇలా తోకల శ్రీనివాసరెడ్డి అనే ఒక వ్యక్తి ఆయన ఒక అక్రమ కట్టడం అని కూలగొట్టినావు. ఓకే, ఆయన అక్రమమా సక్రమమా అనేది తర్వాత తెలుస్తుంది. ఆయనకు ఒక ఆయన బిల్డింగ్లో ఉన్న మిషనరీని ఎందుకు తొక్కించినావు? 2-3 కోట్ల రూపాయల విలువైన మిషనరీని బుల్డోజర్తో తొక్కించిరట కావాలని. రంగనాథ్ గారు చెప్పినా కూడా వినకుండా తొక్కించిరట. అంటే పొలిటికల్ వెండటా కదా. ఇదే విశ్వేశ్వరరెడ్డి గారు రంగనాథ్ గారికి 2 సార్లు ఫోన్ చేస్తే రంగనాథ్ గారు స్వయంగా మేము ప్రాపర్టీని లోపల ఉన్న వస్తువులను డ్యామేజ్ చేయమని చెప్పారట. అయినా కూడా అక్కడ ఉన్న అధికారులు ఈయన బీజేపీ కార్పొరేటర్ అని చెప్పి అక్కడ ఉన్న లోకల్ ఈక్వేషన్స్ తోటి 2 కోట్ల రూపాయల విలువైన ముడి సరుకు మిషనరీ మొత్తం తొక్కేయమని చెప్పింది హైడ్రా. ఇవాళ మురళీమోహన్ అక్రమ కప్పడానికి వస్తే రేకులు కూలగొట్టమని చెప్పిందా మీ హైడ్రా? అంటే విధి విధానాలు, నియమ నిబంధనలు. ఇప్పుడు రేపొద్దున హైడ్రా తప్పు చేస్తుందండి. వెనకాల చంద్రబాబు నాయుడు కూడా పనిచేశాడు అని చెప్పి వినిపిస్తా ఉంది. రాజకీయాలు పక్కకు పెట్టండి. హైడ్రాలో విధి విధానాలు ఏంటి, మీ నియమావళి ఏంటి, మీ గైడ్ లైన్స్ ఏంటి, మీ పరిమితి ఏంటి? రేపు పొద్దున హైడ్రా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిరని రంగనాథ్ గారు ఒక బిల్డింగ్ కూలగొట్టిరు అనుకో సపోజ్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే దీనికి గవర్నింగ్ బాడీ కౌన్సిల్ చైర్మన్. రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలు విని ఆయన చెప్పిండని చెప్పి రంగనాథ్ గారు కూలగొట్టిరు అనుకో, రేపు పొద్దున బలయ్యేది ఎవరు? ఒకవేళ రంగనాథ్ గారు చెప్పినా కింద ఆఫీసర్స్ తప్పు చేస్తే ఏ ప్రకారం మీరు చర్యలు తీసుకుంటారు? ఇలా రంగనాథ్ గారు చెప్పినా కూడా అక్కడ తోకల శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి యొక్క ఆస్తిని విధ్వంసం చేసిరు, చేయొద్దన్నా కూడా మరి దాని మీద ఏ చట్ట ప్రకారం తీసుకుంటారు? మీకున్న అర్హత ఏంటి, నియమావళి ఏంటి, పరిమితి ఏంటి? అంటే మీకేం గైడ్ లైన్స్ ఉండవా? రాజ్యాంగం లేదా, చట్టం లేదా? మీరే ఇప్పుడు కొత్తగా సూపర్ మ్యాన్ లాగా వచ్చిర్రా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? కోర్టులు ఖచ్చితంగా కొట్టేస్తాయి దీన్ని. మనం ఏమంటున్నాం? అక్రమంగా ఇల్లీగల్గా కట్టిన కట్టడాలు అన్ని కూలగొంటున్నాం. మీ ప్రభుత్వమే 20 రకాల పర్మిషన్స్ ఇచ్చి, మీ ప్రభుత్వం రకరకాల దశల్లో ట్యాక్స్ వసూలు చేసి మీరే ఇల్లీగల్ అంటే వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి, రిహాబిలిటేషన్ ఇవ్వాలి. కూడా నాలుగు దగ్గరగానే కనిపించింది నాకైతే. ఇప్పుడు ఏ గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవుతున్నారు, ఏ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఫాలో అవుతున్నారు?
చెరువులను కాపాడడానికి మీకున్న స్టాండర్డ్ ఆఫ్ ప్రోటోకాల్ ఏంటి, Yes. మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నది, అసలు ఒక డిస్కషను, డిబేటు, డైలాగు, లేక్ కమిటీలు ఇంతవరకు ప్రతి చెరువుకి లేక్ కమిటీ ప్రొటెక్షన్స్ ఉన్నాయి, వాటర్ బాడీ కమిటీస్ ఉన్నాయి, వీటి ఏమి లేక్. కిర్లోస్కర్ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చిందో అది పక్కన పడేసారు. గతంలో విశ్వేశ్వరయ్య గారు ఇచ్చిన మ్యాప్లు పక్కన పెట్టారు. అసలు ఎఫ్టీఎల్ డిసైడ్ చేయడం కూడా సైంటిఫిక్గా డిసైడ్ ఎట్లయితుంది. ఒక చెరువు ఒకప్పుడు 100 ఎకరాలు ఉండొచ్చు, ఇవాళ నగరం పెరుగుతున్న కొద్దీ దానిలో పూడిక వచ్చి ఆటోమేటిక్గా కూడా పూడిక తీయకపోతే చెరువు కుజించుకుపోతుంది. అదేవిధంగా చెరువుకు వచ్చే క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కబ్జా అయినాక మీరు ఆ కుంటను కాపాడతామంటున్నారు. ఆ కుంట మొత్తం మురుగునీరు అయిపోయింది. ఇప్పుడు ఒక కామన్ సెన్స్తో ఆలోచించండి. ఎవరన్నా సొంత డబ్బులతో కష్టపడి కట్టుకున్న ఇల్లు చెరువులోనో, నాలాలోనో, సరస్సులోనో కట్టుకోవాలనుకుంటారా? మీరు చెప్పండి. ఎవరన్నా ఇల్లు చెరువులో కట్టుకోవాలనుకుంటారా? చెరువు నీళ్ళు వస్తే మునిగిపోతాయి కదా. అంటే వాళ్ళకి తెలియకనే కదా. ఈవెన్ వాడు కబ్జా పెట్టిన భూమి అయినా, వాడు ఒక భూమి కబ్జా పెట్టచ్చు, వాడు బిల్డింగ్ అయితే కొన్ని కోట్ల రూపాయల బిల్డింగ్ ఉంటుంది కదా. అంటే మీ ప్రభుత్వ బాధ్యతారాహిత్యము, ఏ దిక్కులోనోడే మూసీ నది పక్కన కట్టుకుంటారు. ఇప్పుడు మురికి వాడలలో మూసీ నది పక్కన, కాలువల పక్కన, చెరువుల పక్కన డబ్బున్నోడు ఎవడని ఉంటాడా? ఏ దిక్కులేనోడు, పేదరికంలో ఉన్నోడు, నగరం పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది, నగరంలో భూవనరులు తగ్గిపోతున్నాయి కాబట్టి దిక్కులేక స్లమ్స్లలో ఇప్పుడు మూసీ నది ఒడ్డున ఉన్న వాళ్ళు అంతా డబ్బున్నోళ్ళ, లేదా చెరువుల్లో కుంటాల్లో కప్పుకున్న వాళ్ళు 90% పేదోళ్ళే ఉంటారు. ఎవడో బలిసినోడు కబ్జా చేసిన వాళ్ళు ఉంటారు. మీరు ఆ 10% బడాబాబులను కొట్టడం కోసము ఈ 90% ప్రజలకి రిహాబిలిటేట్ చేయండి. ఇప్పుడు హైదరాబాద్ నగరం చుట్టూ కొన్ని లక్షల మంది బడాబాబులకి, వేల మంది రాజకీయ నాయకులకి ఫామ్ హౌస్లు ఉన్నాయి. వీళ్ళకి ఒక్కొక్కడికి 100 కొద్ది ప్రాపర్టీస్ ఉన్నాయి. గవర్నమెంట్ కట్టిన ఈ బిల్డింగులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీగా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి కట్టిన ఇల్లు కూడా ఇప్పటివరకు వీళ్ళకి ఇవ్వడం చేత కాలే. మరి ఆ ఇళ్లలో వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇవ్వాలి. నా ఇల్లు కొలగొడితే నా పిల్లవాడి చదువు పోతుంది, నా ఉద్యోగం పోతుంది, నా జీవన విధానం పోతుంది. కట్టుబట్టలతో మీరు వెళ్ళగొడుతున్నారు. నాకు ఎవడిస్తాడు? మొన్న చాలామంది పేద ప్రజలు వర్షం వస్తుంటే రేకుల కింద ఉన్నారు. ఇప్పుడు గాంధీ గారు ఏం చెప్తారు? ప్రజాస్వామ్య ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే పేదవాడి జీవితంలో వెలుగులు నింపడము, పేదవాడికి సంక్షేమం ఇవ్వడము, పేదవాడికి అభివృద్ధి చేయడం అనేది ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటేనే సంక్షేమం కదా. అదేవిధంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ సిద్ధాంతం చెప్తారు. ఈ సమాజంలో అట్టడుగున చిట్ట చివర ఉన్నవాడి జీవితంలో వెలుగులు తీసుకురావడమే ప్రజాస్వామ్య ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అంటాడు. ఇవాళ నాలాల పక్కన, కుంటల పక్కన, చెరువుల పక్కన, మురికివాడల్లో ఎవరుంటారండి? పేదవాళ్ళే ఉంటారు కదా. ఫామ్ హౌజుల్లో ఎవరుంటారు? మీరు ఫామ్ హౌజులను ముట్టుకోరు. 111 జీవో పరిధి మీ దానిలోకి రాదు. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ బంధువులు, మీ రియల్ ఎస్టేట్ యాజమాన్యాలు, మీ ఇండస్ట్రియలిస్టులు ఎవరు ఫామ్ హౌస్లు ముట్టుకోరు. ఉస్మాన్ సాగర్ని, హిమాయత్ సాగర్ని గబ్బు చేస్తున్న వాళ్ళు ఇల్లు మీ పరిధిలోకి రావు. సున్నంకుంట చెరువు, బతుకమ్మకుంట చెరువు పక్కన కుడతారు. అంటే మీరు ఏంది, రేపు పొద్దున మూసీ నది రివర్ పేరుతో, ప్రక్షాళన పేరుతో 1,50,000 కోట్ల రూపాయలతో ఒక పెద్ద బృహత్తర ప్రణాళిక చేయబోతున్నారు. ముందు మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారా? హైదరాబాద్ నగరంలో పేదవాళ్ళు ఎవరు ఉండొద్దు. ఇంతకీ హైడ్రామదిలో మెదులుతున్న హైడ్రామా లేదంటే దాని వెనకాల నడుస్తున్నటువంటి కోణాలేంటి? చీకటి కోణాలు ఏమైనా దాగున్నాయా? అంటే హైడ్రా కేవలం ప్రొటెక్షన్ పేరు అనాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా వచ్చేటువంటి నాలాని కానీ, ఆ డ్రైనేజ్ సిస్టమ్ని కానీ కంప్లీట్గా ప్రొటెక్ట్ చేసుకుంటూనే దాన్ని డెవలప్ చేయాలి హైడ్రా యాక్చువల్లీ. అట్లాంటివి జరగకుండా కేవలము కూల్చివేతలే ప్రధానంగా కనపడతా ఉన్నాయి. హైడ్రా వెనకాల దాగున్న చీకటి కోణాలు ఏమైనా ఉన్నాయా? అసలు హైడ్రా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఫ్యూచర్లో 1,50,000 కోట్లతో ఒక మూసీ నదిని ప్రక్షాళన చేసి యుఎస్లో, లండన్లో సాగు నదులు సిటీలో నుంచే పారినట్టుగా సుందరీకరణ పేరుతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా చూడవచ్చు? అసలు దీని వెనకాల ఒక కోణం అయితే ఉంటుంది కదా. ఒక పని ప్రారంభిస్తున్నప్పుడు దాని వెనకాల ఉద్దేశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు సో హైడ్రా ఉద్దేశమా, ముఖ్యమంత్రి ఉద్దేశమా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రధానంగా మూసీ మీద జరుగుతున్నటువంటి ఈ కూల్చివేతల వెనకాల ఉన్న చీకటి కోణం ఏమైనా ఉంది అని అంటే ఏమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మనసులో ఏముంది, మైండ్లో ఏముంది నాకు తెలియదు. కానీ భారతదేశం అనేది మన హిందూ జీవన విధానంలో నదిని మనం దేవతలాగా కొలుస్తాం, నీళ్ళని దేవతలాగా కొలుస్తాం. నదిని దేవతలాగా కొలిసే మన దేశంలోనేమో నదులు ఎట్లున్నాయి, చెరువులు ఎట్లున్నాయి మనకు తెలుసు. నదులని నదుల్లాగా చూసే దేశాల్లో ఎట్లున్నాయి తెలుసు. మనం చెప్పుకోవడం మాత్రం గంగమ్మ తల్లి, జీవతల్లి, నీళ్ళని చూస్తాం. ఇవాళ గంగానది దగ్గర నుంచి హుస్సేన్ సాగర్ వరకు ఎట్లయిపోయిందో తెలుసు.
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ సిస్టమ్స్ ఉన్నాయి, ఐక్యరాజ్య సమితి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇరాక్లో ఒక 20 years బ్యాకే సెమినార్ జరిగినప్పుడు రామ్సర్ ఆడిట్ అని ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉంది. భారతదేశంలో ఉన్న చెరువులు సరస్సుల్ని కాపాడాలని భారతదేశ ప్రభుత్వమే మేము భారతదేశంలో ఉన్న సరస్సుల్ని కాపాడదామని ప్రామిస్ చేసేది. కొల్లేరు సరస్సు కానీ, పులికాట్ సరస్సు కానీ, దాల్ లేక్ కానీ. ఇది ఒక రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో పబ్లిసిటీ ఎక్కువైతుంది, మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం అంటున్నారు. ఉద్దేశం మంచిదే కానీ మీ ఉద్దేశం మంచిదైనప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు సగం హైదరాబాద్ నగరం ఇలా ఇబ్బంది మంచి చెడు అవుతున్నప్పుడు అసెంబ్లీలో మీరు ఎందుకు చర్చ పెట్టలేదు? మీరు ఇందాక నుంచి అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టలేదు అనేది చాలా ప్రధానంగా స్ట్రెస్ చేసి చట్టం ఎక్కడ తయారైతుంది సార్? కానీ అది చెయ్యకపోవడానికి గల కారణాలు మీకు ఏదో తెలిసినట్టుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నేనేమంటున్నా అంటే, లేదా మీరు ఏదన్నా విన్నట్టున్నారు అసెంబ్లీలో చర్చ జరగలేదు అని అంటే సంథింగ్ ఈజ్ ఫిషీ అనేది నా ఉద్దేశం. నేను ఓపెన్గా బోల్డ్గా 4 విషయాలు చెప్తాను. చంద్రబాబు నాయుడు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏమని ఉంటుంది చెప్పండి? చంద్రబాబు నాయుడు అనగానే ఏమని అంటారు? విజనరీ లీడరు, ఐటీ డెవలప్మెంట్ అంటారు. ఒక నెగిటివ్ కోణంలో చెప్పాలంటే ఏమంటారు? మీరే చెప్పాలి. ఇంకా మామని వెన్నుపోటు పొడిచిన అల్లుడు, మామని చంపిన అల్లుడు అంటారు. అది నిజమా కాదా తెలియదు, కానీ ప్రజల్లో చంద్రబాబు నాయుడిని ఒక కోణంలోనేమో ఐటీ ఎకనామిస్టు ఉద్యోగ సంపద సృష్టించిండు అంటాడు, ఒకవైపు మామని చంపిన అల్లుడు, మామకు వెన్నుపోటుదారుడు, నమ్మక ద్రోహి అంటాడు. అవునా కాదా? అది నేను టీడీపీ కాదు, చంద్రబాబు నాయుడు. రాజశేఖర్ రెడ్డి అంటే ఏమంటారు? రాజశేఖర్ రెడ్డి అంటే తను నమ్ముకున్న వాళ్ళ కోసం రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పక్కకు పెట్టి నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంతకైనా కాపాడుతాడు అంటారా కాదా? అవునా కదా? వాళ్ళ నాన్నగారికి ఫ్యాక్షనిస్ట్ ఉంటుంది, కానీ రాజశేఖర్ రెడ్డిని నమ్ముకున్నోడు ఎవడైనా బాగుపడ్డాడు అంటారు. అవునా కదా? మీరు చెప్పండి. మీరేమైనా నేను తప్పు చెప్తాను? లేదు. కేసీఆర్ గారు అంటే మాటల మాంత్రికుడు. కేసీఆర్ గారు తిమ్మిని బమ్మి చేస్తాడు, బమ్మిని తిమ్మి చేస్తాడు. ఆయనకున్న తెలుగు భాష పాండిత్యం కానీ వాక్చాతుర్యం కానీ అంటారు. కేసీఆర్ నెగిటివ్ కోణం ఏం చెప్తారు? మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు, ఏది నిజం కాదు. ఆయన నిజం చెప్తే చచ్చిపోతాడు, ఆయన అబద్ధం చెప్పకుండా ఉండలేడు అంటారు. అవునా కాదా? అదేవిధంగా ప్రతి రాజకీయ నాయకుడికి ఒక ట్రాక్ రికార్డు ఉంటుంది. మనము చేసే పనిని బట్టి మనకు ట్రాక్ రికార్డ్. రేవంత్ రెడ్డి గారు అంటే పాజిటివ్గా ఏం చెప్తారు? కేసీఆర్ అనే ఒక నియంతని గద్దె దింపడంలో ఆ పాట ఏంది? రేవంత్ అన్న పాట వస్తుందిగా, 3 రంగుల జెండా పట్టి సింహమోలే కదిలినాడు అని చెప్పి రేవంత్ రెడ్డి బండి సంజయ్ గారిని బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ నుంచి తీయంగానే రేవంత్ రెడ్డి గారు వర్సెస్ కేసీఆర్ గారు ఫైట్లో కేసీఆర్ గారికి ధీటుగా మాటల తూటాలు పేల్చి కాంగ్రెస్ పార్టీలో జూనియర్ అయినప్పటికీ కూడా ఇచ్చిండు. రేవంత్ రెడ్డి అంటే మంచి వాక్చాతుర్యం ఉంది, మంచి ఫైటర్ అంటారు. నెగిటివ్ కోణం ఏం చెప్తారు? జనరల్గా ఆయన రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిండు, బ్లాక్ మెయిలింగ్ చేస్తాడు, ఆర్టీఐ యాక్టివిస్టులను అడ్డం పెట్టుకొని ఆర్టీఐని ఇంత బాగా చేసినోడు ఎవరు లేడు, బ్లాక్ మెయిలరు, చీటరు, మ్యానిపులేటర్ అని అంటారు. అది నిజమా కాదా? మన పబ్లిక్ డిస్కోర్స్లో ప్రతి రాజకీయ నాయకుడికి వాళ్ళ ట్రాక్ రికార్డు పెట్టి ఒక మంచి ఉంటుంది, ఒక చెడు ఉంటుంది. గతంలో అయ్యప్ప సొసైటీ అక్రమం అని చెప్పిన కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో సక్రమమైనవి. మియాపూర్ ల్యాండ్స్ సక్రమం అయిపోయినాయి, ఎన్కన్వెన్షన్ సక్రమం అయిపోయింది. ఎన్నో చెప్పారు పెద్ద పెద్ద మాటలు, బంగారు తెలంగాణ అన్నారు, అదే చివరికి బిచ్చప్ తెలంగాణ అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఉన్న ట్రాక్ రికార్డ్ బట్టి చూస్తే ఆయన ఎందుకు డిస్కషన్, డిబేట్, డైలాగ్ పెట్టలేదు? ఆయన ఉద్దేశం మంచిదే, ఆయన హైదరాబాద్ని కాపాడాలనుకుంటున్నాడు, హ్యాట్స్ ఆఫ్. ఎందుకు ఈ విధి విధానాల్లో చట్టం చేసినాక హైడ్రా పనిచేయాలా? ఎందుకు పెట్టలేదు అనే దాని వెనకాల ఉన్న కారణం ఏంటో మీకు తెలిసినట్టుగా చెప్తున్నారు, అదేంటో చెప్పండి. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారి మనసులో ఏముంది అని చెప్పట్లేదు, కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పాటించట్లేదు, గతంలో ఉన్న చట్టాలని గౌరవించట్లేదు. అసెంబ్లీలో ఆయన చర్చ లేదు అని అంటేనే దాని వెనకాల ఏదో దాగి ఉంది. సింపుల్గా ఇప్పుడు రాజకీయ నాయకులకు ఏముంటుందండి, దానికే పెద్ద కామన్ సెన్స్. ఒక పార్టీ, ఇప్పుడు నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్న, కాంగ్రెస్లో ఉన్న గతంలో, నేను రేవంత్ రెడ్డి అనుకుంటే గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఏడిపించారు, ఇప్పుడు నాకు అధికారం వచ్చింది, ప్రజలందరూ నాకు అధికారం ఇచ్చి నన్ను ఏడిపించిన వాళ్ళు నేను కూడా ఏడిపించాలనుకుంటా. అందరం మానవులమే కదా, పొలిటికల్ వెండేటా ఉంటుంది. ఇలా కొంతమందికి నోటీసులు ఇస్తారు, కొంతమందికి నోటీసులు ఇవ్వట్లేదు. మరి దానికి ఏమైనా గైడ్ లైన్స్ విడుదల చేస్తే ఈ గైడ్ లైన్స్ పాటిస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఆయన ఏమి పొలిటికల్ వెండేటా చేయట్లేదు అంటే ఇదంతా పర్సనల్ ఈగో కిందనే జరుగుతుందని చెప్పొచ్చా? నేను ఏమంటున్నా, 100% రేవంత్ రెడ్డి మంచి చేస్తుండని చెప్పట్లే, 100% తప్పు చేస్తుండని చెప్పట్లే. మనం కూడా మానవ చెప్తాను అంటాం. మంచి పని చేసినప్పుడు రేవంత్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్, బాహుబలి అంటాం. ఆయన ఇట్లా చేసిండు అనుకో బిచ్చల దేవుడు అంటాం. ఇప్పుడు ఎవరు మంచి, కేసీఆర్ మంచి పని చేసినా కూడా కేసీఆర్ని జై హ్యాట్స్ ఆఫ్ అన్నాం, కేసీఆర్ జాతిపిత అన్నాం, జయహో అన్నాం. కేసీఆర్ కచరా పనులు చేసినప్పుడు కచరా అన్నాం. రేవంత్ రెడ్డి గారి గమ్యము గమనము 2 కరెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకా ఆయనకి 4 ఏళ్ల సమయం.
ఇప్పుడు ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అండి రంగనాథ్ గారు. ప్రభుత్వ ముఖ్యమంత్రులు ఎట్లా చెప్తే అట్లా పనిచేయాలి తప్ప ఆయన చెప్పినట్టు చేయకపోతే రేపు రంగనాథ్ గారు కూడా తీసేస్తారు కదా. గతంలో అకున్ సబ్రవాల్ని డ్రగ్స్ కేసు విషయంలో సూపర్ కాప్ అని పట్టుకొచ్చారు. మొన్నటి దాకా కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని అన్ని పార్టీల నాయకులు చెప్తారు. మరి కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని సిటీ పోలీస్ కమిషనర్గా ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు తీసేసారు? ఇదే రేవంత్ రెడ్డి గారు ఇంత నిజాయితీ ఉన్న ఆఫీసర్ని తీసుకొచ్చినా అని చెప్పిండు. మరి ఇంత నిజాయితీ ఉన్న ఆఫీసర్ని కేవలం 6 నెలల కాలంలోనే ఎందుకు తీసేసారు? అంటే నిజాయితీని తట్టుకోలేదేమో. పొలిటికల్ సర్కిల్ ఏమైనా డిస్కషన్ వస్తుంది ఓపెన్గా చెప్పమంటారా? మన ఉన్నారు కదా అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఫ్యామిలీలో అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన రెండో కూతురికి మామ ఒక ఆయన ఆర్థోపెడిక్ డాక్టర్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆయన సూసైడ్ చేసుకున్నాడట. ఎవరు? పెద్ద అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ రెండో కూతురు మామ, పిల్లనిచ్చిన మామ. ఆయన సూసైడ్ చేసుకున్న కేసు కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు డీప్గా ఇన్వాల్వ్ చేస్తుంటే దానిలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయట. అక్కడ నుంచి చాలా ప్రెజర్ ఉందనేది ఒక టాక్. అది పొలిటికల్ సర్కిల్లో, జర్నలిస్ట్ సర్కిల్లో జరుగుతున్న డిస్కషన్, సబ్జెక్ట్ టు కరెక్షన్. అది మా పొలిటికల్ కాంగ్రెస్ పార్టీ మిత్రులు చెప్పింది. ఈయన దుద్దుడుకపోతున్నాడు, ఎంఐఎం అక్రమాలను కట్టడి చేస్తున్నాడు, చాలా కేసుల్లో ఎవరు చెప్పినా వినట్లేదు, ఇట్లయితే మేము గవర్నమెంట్ నడపలేమని చెప్పి కాంగ్రెస్ నాయకులు కూడా ఒత్తిడి తీసుకొచ్చారట. మరి ఇదే కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని ఆయన నిజాయితీని మెచ్చుకునే కదా, ఆయన నిజాయితీని మెచ్చుకొని ఆయన కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాలి. సొంత వాళ్ళ పిన్ని కొడుకో పెద్దమ్మ కొడుకో ఈ డ్రగ్స్కి సంబంధించిన కేసులో ఎప్పుడో ఉంటే వాళ్ళ పిన్నో వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వచ్చి ఏడుస్తుందట. అరే వాడు ఇట్లా వాడికి ఏం తప్పు లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో పార్టీకి ఇచ్చారంటే ఫస్ట్ వాడిని వచ్చి అరెస్ట్ కమ్మను, వాడు తప్పు లేకపోతే నేనే రక్షిస్తా, వాడు తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని వార్నింగ్ ఇచ్చి సొంత తమ్ముడినే పిలిపించిందని చెప్తారు. కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు జర్నలిస్ట్గా నేను ప్రవేశం ఉన్నప్పటి నుంచి 20 సంవత్సరాలను చూస్తున్నాం. ఆయన మీద ఎక్కడ మరకలేదు, ఎవరి మాట అయినారని చెప్పి లూప్ లైన్లో ఉంటాడు ఆయన. మరి కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు ముద్దెందుకు వచ్చిండు, ఇప్పుడు పక్కకి ఎందుకు పెట్టి? మరి ఇప్పుడు రంగనాథ్ గారిని లేపుతున్నారు సిన్సియర్ ఆఫీసర్ అని. మరి వరంగల్లో ఇదే రంగనాథ్ గారు చాలా అక్రమాలు కట్టడి చేసిండు, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ ఎందుకు అయిండు? కొత్తగూడెంలో ఉన్నప్పుడు కూడా సిన్సియర్ ఆఫీసర్గా పనిచేసిండు. రంగనాథ్ గారు ట్రాక్ రికార్డు ఉంది. అంటే మీకు నచ్చినప్పుడు ఆఫీసర్లు సిన్సియారిటీ పనికి వస్తుంది, మీకు నచ్చినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఎన్ని రకాల ప్రెజర్స్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ మాఫియా ప్రెజర్ ఉంటుంది, పొలిటీషియన్స్ ప్రెజర్ ఉంటుంది, సొంత పార్టీ మంత్రుల ప్రెజర్ ఉంటుంది, ఎమ్మెల్యేల ప్రెజర్ ఉంటుంది, మీ బంధువుల ప్రెజర్ ఉంటుంది. ఇంతమంది ప్రెజర్ని ఎంతకాలం తట్టుకుంటాడు? అంటే ఆయన అవసరమైతే నా ముఖ్యమంత్రి పదవి పోయినా మంచిదే, ఈ హైడ్రా మాత్రం ఉండాలి అనుకుంటే ఉంటుంది. ఇప్పుడు పల్లం రాజు గారు ఒక క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉన్న వ్యక్తిదే కూలగొట్టిండు, హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు మరి మెగా కృష్ణారెడ్డిది ఎప్పుడు కూలగొడతావు? మెగా కృష్ణారెడ్డి అనేటోడు ఒక్క చెరువును కూడా మింగలేదు, ఒక్క నాలాను కూడా మింగలేదు, ఒక్క పార్కును కూడా మింగలేదు, ఒక్క గవర్నమెంట్ మీద మింగలేదు. మెగా కృష్ణారెడ్డి 100% క్లీన్ అని సర్టిఫికెట్ ఇవ్వండి. మేము ఆరోపణలు చేస్తున్నాం. మైహోం రామేశ్వరరావు అక్రమ కట్టడాలు ఉన్నాయని చెప్తున్నాం. మీరు గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీరే చెప్పారు మెగా కృష్ణారెడ్డి ఎవడు, వీడు ఆంధ్ర కాంట్రాక్టర్, వీడికేం సంబంధం, తెలంగాణ మొత్తం కబ్జా చేస్తున్నాం. మైహోం వీడు ఎవడు దిల్సుఖ్ నగర్లో స్కూటర్ మీద హోమియో మందులు అమ్ముకునేటోడు ఇలా తెలంగాణ మొత్తాన్ని మైహోం కబ్జా చేసిండని ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ. మరి రామోజీ ఫిలిం సిటీలో 4 చెరువులు ఉన్నాయండి. నేను జర్నలిస్ట్గా రామోజీ ఫిలిం సిటీకి పోయినాం, చూసినాం. అక్కడ ఇందిరా సాగర్ ఇంకొకటి ఉంటుంది, అక్కడ 4 ఊర్లను మింగి చెరువులు కట్టిండి అంటారు. మొన్న వీడియోలు కూడా వచ్చినాయి. రామోజీ ఫిలిం సిటీలో చెరువులు లేవా? చెరువులు ప్రైవేట్ ప్రాపర్టీయా? మరి రామోజీ ఫిలిం సిటీలో చెరువులు ప్రైవేట్ ప్రాపర్టీ అయితే హైదరాబాద్ నగరంలో చాలా చెరువులు ప్రైవేట్ ప్రాపర్టీ కింద ఉన్నాయి కూడా మీరు కూలగొడుతున్నారు. మరి రామోజీ ఫిలిం సిటీలో ఉన్న 1000 ఎకరాలు అంతా సక్రమమే, అక్కడ ఏం చెరువులు లేవు, ఆయన ఏం నాలాలు మింగలేదని సర్టిఫికెట్ ఇస్తారా? రామోజీరావుని, మెగా కృష్ణారెడ్డిని, మైహోమ్ని మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ క్యాబినెట్లో ఉన్నోళ్ళు 111 జీవో పరిధిలో ఉన్న విల్లాలు, విలాస అతిథి గృహాలు, అవి ఫామ్ హౌస్లా, గలీజు గృహాలా? మరి అక్కడికి ఎవరు ఎందుకు పోలేరు? అవి కూలగొట్టినప్పుడు రేవంత్ రెడ్డి అని బాహుబలిగా డిక్లేర్ చేస్తాం. వాటి దగ్గరికి పోకుండా ఈ చిన్న వాళ్ళని పట్టుకొని ఒక 100 కోట్ల రూపాయలు ఉన్న బిల్డింగ్ వాడికి నోటీసు, 1 కోటి రూపాయలు ఉన్న వాడికి ఏమో వారం రోజుల నోటీసు, దుర్గం చెరువు వాళ్ళకి 1 నెల నోటీసు, ఫాతిమా కాలేజ్ వాళ్ళకి 6 నెలల నోటీసులు, సున్నంకుంట వాళ్ళకి అసలు నోటీసులు ఎందుకు ఉండవు? మేము అందుకని ఏమంటున్నామంటే హైడ్రా ఎన్ని చెరువులు నోటిఫై చేసింది, ఎన్ని చెరువులకి FTL ఎంత, బఫర్ ఎంత, మీరు ఏ టైం లైన్ ప్రకారం ఏ కట్ ఆఫ్ డేట్ నుంచి అక్రమాన్ని కొలగొడతారు, మీ విధి విధానాలు ఏంటి? మీ హైడ్రా తప్పు చేస్తే ఎవరి దగ్గరికి పోవాలి? చట్టం చేయండి సార్. మీరు ఆర్డినెన్స్ జీవో కాదు, అసెంబ్లీలో డిస్కషన్ పెట్టండి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. కిర్లోస్కర్ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది, గతంలో నిజాం కాలంలో ఏం రిపోర్ట్స్ ఉన్నాయి, ఒరిజినల్ FTL ఈ హైదరాబాద్లో అసాధారణ వర్షపాతం ఎప్పుడు వచ్చింది, గతంలో FTL లెవెల్ ఇప్పుడు సహేతుకమేనా, వాల్టా చట్టం ఏం చెప్తుంది,
ఇరిగేషన్ ఏం చెప్పి అన్ని కలిపి ఒక రంగనాథ్ గారు పోలీసులు వేసుకొని కూలగొట్టడం కాదు కదా దాని ఉద్దేశము. దానిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, వాటర్ బాడీస్ ఇన్వాల్వ్ అవుతాయి, చెరువులో చేపలు జీవావరణం ఉంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతాయి. దాదాపు 10-15 డిపార్ట్మెంట్లు అన్నీ కలిసి ఒక సమన్వయంతో చేయాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ అనేది కొత్తది కాదు. ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు ఆర్మీ ఇన్వాల్వ్ అవుతుంది, నేవీ ఇన్వాల్వ్ అవుతుంది, ఎయిర్ ఫోర్స్ ఇన్వాల్వ్ అవుతుంది, పోలీస్ ఫోర్సెస్ ఇన్వాల్వ్ అవుతాయి, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతాయి. అప్పుడు డిజాస్టర్ అనేది ఒక ఫోర్స్గా తయారవుతుంది. ఉట్టిగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ నుంచి కూలగొట్టమంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కుదరదు. దీనికి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ దగ్గర నుంచి, లేక్ ఎక్స్పర్ట్ దగ్గర నుంచి ఇంతమంది కలిసి ఒక కమిటీ వేసి గవర్నమెంట్. తెలంగాణలో ఇంతమంది ఇంటలెక్చువల్స్ నిద్రపోతున్నారా? ఎవరైనా నోటీసులు పంపిస్తున్నారా? దీన్ని బలంగా తిరస్కరించడానికి ఏదన్నా నోటీసులు హైడ్రాకి పంపించే విధంగా కానీ, దీన్ని తాత్కాలికంగా ఆపాలని చెప్పడం కానీ, ఇలాంటివి ఏ ఇంటలెక్చువల్ మొదటడిగా అయితే పడాలి కదా. మరి ఏమంటున్నంటే మేధావుల మౌనమే సమాజానికి ప్రమాదం. సింపుల్ కామన్ సెన్స్. ఇలా హైదరాబాద్ నగర జనాభా ఎంత ఉంటుంది గెస్ చేయండి. రఫ్లీ ఎంత ఉంటుంది గెస్ చేయండి. రఫ్లీ ఒక 80 నుంచి కోటి. అంటే ఓటర్లు కోటి దాటి ఎప్పుడో కోటి దాటింది అంటున్నాం. 1 కోటి మంది ఉన్నారు అనుకుంటే ఎగ్జాంపుల్, 1 కోటి మందికి ఎన్ని ఇళ్ళు ఉండాలి? ఇంటికో 4 ఉన్నారు అంతే. అంటే యావరేజ్గా ఒక 50,000 నుంచి ఎన్ని ఇల్లులు ఉంటాయి? హౌస్ హోల్డ్స్ 1 కోటి మంది జనాభా ఉంటే ఒక ఇంట్లో 4 మనుషులు ఉన్నారంటే యావరేజ్గా ఎన్ని లక్షల ఇల్లులు ఉండాలి? యావరేజ్గా ఒక 50 వేసుకోండి, 25 లక్షల ఇల్లులు ఉండాలి 1 కోటి మంది జనాభాకి. కానీ కోటి ఎప్పుడో లక్షలు పెట్టుకోండి. ఒక 25 లక్షల ఇల్లు ఉంటే 25 లక్షల ఇళ్లలో తాగునీటికి హైదరాబాద్ మెట్రో వాటర్ పంపు నుంచి తాగునీరు సౌకర్యం ఉండాలి. తాగునీరు తాగినాక ప్రతి ఇంట్లో వ్యర్థాలు అయితే వస్తాయిగా, మనం మానవ వ్యర్థాలు వస్తాయిగా, దానికి స్యూవేజ్ ట్రీట్మెంట్ ఉండాలి కదా. స్యూవేజ్ ట్రీట్మెంట్ ఎన్ని లక్షల ఇళ్ళకి ఉందని అనుకుంటున్నారు మీరు? హైదరాబాద్ విశ్వనగరం అన్నిటికీ ఉండాలని అనుకుంటున్నాను. నేను ఈ మధ్య జిహెచ్ఎంసీ ఆఫీసర్స్తో మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసో లేదో, కేవలం 7,90,000 ఇళ్ళకి మాత్రమే పాత స్యూవేజ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, కొత్త డ్రైనేజ్ సిస్టమే లేదు. అంటే మన ఇంటి నుంచి వదిలిన మలమూత్రాలు వ్యర్థాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా ప్రాపర్ సిస్టమ్ లేదు. మిగతాదంతా చెరువులు, కుంటలు, నాలాలు, హుస్సేన్ సాగర్లోకే. అంటే ఎక్కడ ఏది లోతట్టు ప్రాంతం ఉంటే అక్కడ కలిపేస్తాం. అంటే ఆల్మోస్ట్ 80% వ్యవస్థ అంతా కూడా మనం 1 కోటి మంది కోటి దాటిపోయింది ఎప్పుడో. ఇంకా మైగ్రేషన్కి వచ్చిన వాళ్ళు, వలసకు వచ్చిన వాళ్ళు 1.5 దాటుతుంది. 1 కోటి మందికి తీసుకుంటేనే 25 లక్షల ఇల్లు ఉంటే 25 లక్షల ఇళ్లలో 7,90,000 వాటికే ఉంది. అంటే దాదాపు 18 లక్షల ఇళ్ళకి సిఏజే లేదు. ఒక ఆయన ఫ్యూచర్ సిటీ అంటాడు, ఒక ఆయన విశ్వనగరం అంటాడు, ఒక ఆయన ఇస్తాంబుల్ అంటాడు, ఒక ఆయన డల్లాస్ అంటాడు, ఒక ఆయన న్యూయార్క్ అంటాడు. నవ్వుతారు. దేంతో నవ్వుతారు తెలుసా మిమ్మల్ని? హైదరాబాద్ నగరానికి 25 లక్షల మందిలో 7 లక్షల మందికే డ్రైనేజ్ సిస్టమ్ ఉందంటే ఇది ఎంత కంపు సిటీ. వర్షం వస్తే ఉంది. ఇప్పుడు ఒక ఆయన వచ్చేమో ఫార్మా సిటీ అని కొన్ని వేల ఎకరాలు తీసుకున్నాడు, ఇంకో ఆయన ఫ్యూచర్ సిటీ అంటుడు. ఇప్పుడు ఉంటున్న హైదరాబాద్ సిటీ గురించి ఎవడు మాట్లాడాడు? అన్ని ఫ్యూచర్లోనే. ఫ్యూచర్ సిటీ సంగతి దేవుడు, అది మంచిదే, విజనరీ. ఒక నగరం ఎప్పుడు ఏర్పడుతుందండి? హైదరాబాద్ నగరం 400 సంవత్సరాల ఆధునిక చరిత్ర, కొన్ని వేల సంవత్సరాల పూర్వ చరిత్ర. నగరం ఎందుకు ఏర్పడుతుంది? ఫస్ట్ నగరంలో జీవనం కోసం, ఉపాధి కోసం వస్తారు. ఇప్పుడు పల్లెటూర్లలో ఉపాధి ఉండదు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 100 కొద్ది కంపెనీలు తీసుకొస్తే ఆ కంపెనీలు ఇక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు కాబట్టి కొత్త ప్లేస్లో ఫస్ట్ ఇండస్ట్రీ రావాలి, కంపెనీ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినప్పుడు అక్కడ పనిచేసే ఉద్యోగులు, డైరెక్ట్ ఉద్యోగులు కావచ్చు, ఇండైరెక్ట్ ఉద్యోగులు కావచ్చు. ఒక 10,000 మందికి ఉద్యోగాలు వస్తే ఒక 20,000 మంది పాన్ షాప్ పెట్టుకునేటోడు, హోటల్ పెట్టుకునేటోడు, అక్కడ రకరకాల క్యాబ్ డ్రైవర్ దగ్గర నుంచి. మీరు ఎంతసేపు రియల్ ఎస్టేట్ వెంచర్ వేసేటోళ్ళలాగా ఫ్యూచర్ సిటీ అంటున్నారు, కానీ మేము ఇన్ని కంపెనీలు తీసుకొచ్చినాం, దీనిలో ఐటీ ఇండస్ట్రీస్ ఇన్ని ఫార్మాసిటీస్ తీసుకొచ్చినాం, ఇన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చినాం, ఇన్ని మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చినాం, ఇన్ని లాజిస్టిక్స్ కంపెనీస్ తీసుకొచ్చినాం, ఇంతమందికి ఉపాధి వస్తుంది కాబట్టి ఇంతమందికి ఉపాధి కోసం ఒక నగరాన్ని నిర్మిస్తారు. నగరం తనంతట తను ఏర్పడదు. నాగరికత అనేది ఒక ఎవల్యూషన్ ప్రాసెస్. ఒక లీడర్ తలుచుకుంటేనే, ఒక ముఖ్యమంత్రికి కళ్ళు తెరవంగానే ఒక ఆయన ఫార్మాసిటీ అని, ఒక ఆయన విశ్వనగరం. ఇది విషాద నగరం రా నాయన. హైదరాబాద్లో చిన్న వర్షం వస్తే మన పిల్లలు ఆడుకోవడానికి పోయి 100 మంది చచ్చిపోయారు. ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చినప్పుడు 50 నుంచి 100 మంది చచ్చిపోతున్నారు. ముక్కుపచ్చలారని పిల్లలు చచ్చిపోతే మేము మైపలాదే పోయినాం ఒక అమ్మాయి ఇంటికి, సుదీప్తి అని ఇంటికి. వర్షం వస్తే పిల్లలు చచ్చిపోతున్నారు, వర్షం వస్తే కాలనీలోకి మొత్తం వరద అవుతుంది. దీన్ని కాపాడండి రా అంటే నేను 1,000 కోట్ల అప్పు చేసి ఫ్యూచర్ సిటీ కడతా అని ఒకడు అంటాడు, ఒకడు ఇస్తాంబుల్ చేస్తా అంటాడు, ఒకడు అంటాడు మూసీ నదికి బ్యూటిఫికేషన్ మేకప్ వేస్తారట 1,50,000 కోట్లతో. నదికి మేకప్ వేస్తామంటే ఇప్పుడు లండన్ పోయి ఈ మధ్య కొంతమంది లండన్ పోయి లండన్లో థేమ్స్ నదిని చూసి థేమ్స్ నదిని లండన్ చేస్తా అంటారు.
ఒక ఆయన చైనా పోయి చైనా నదిలాగా చేస్తా అంటాడు. వీళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ లేదు, ఎక్స్పోజర్ లేదు, వీళ్ళకి అవగాహన లేకపోతే అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా అందరికీ అన్ని విషయాలు తెలవాల్సిన అవసరం లేదు. ఎవరైనా చెప్తే వినాలి, ఎవడు చేసే పని వాడు చేయాలి. ఇప్పుడు లండన్ని చూసి లండన్ ఆర్థిక పరిస్థితి ఏంటి, లండన్ యొక్క తలసరి ఆదాయం ఏంటి, లండన్ ఎకో సిస్టమ్ ఏంటి, థేమ్స్ నది ఎన్ని వందల సంవత్సరాల నుంచి అట్లా తయారైందో తెలుసుకోకుండా ఒక ఆయన ఏమో ఆ మధ్య చైనా అడ్డుపోయి వచ్చి హుస్సేన్ సాగర్లో రూపాయి బిల్లు వేస్తే ఆ రూపాయి బిల్ల కనపడాలి, నీళ్ళు ఇట్లా తీసుకుంటే కొబ్బరి నీళ్ళు కన్నా తీయకుండాలన్నాడు. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. మరి హుస్సేన్ సాగర్లో రూపాయి బిల్ల వేసిన రూపాయి బిల్ల కనబడుతుందా? హుస్సేన్ సాగర్ నీళ్లు ఇలా నీళ్ళ వల్ల కలుషితం కాలే, ఈ వ్యర్థాలు రావడం వల్ల కలుషితమైంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 6,000 కోట్ల రూపాయలు పెట్టి జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని హుస్సేన్ సాగర్ని క్లీన్ చేస్తున్నామని చెప్పారు. హుస్సేన్ సాగర్ క్లీనింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అది ఇప్పుడు కొత్తగా జరిగేది. కోట్లు అయిపోతా ఉన్నాయి కానీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాట్లు పెట్టిరు, హుస్సేన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్లు ఎవడన్నా అవుతుందా? సెకండ్, ఇస్తాంబుల్, డల్లాసు, న్యూయార్క్, లండన్ అన్నీ అయిపోయినాయి. 10 ఏళ్లలో బంగారు తెలంగాణ అయిపోయింది. చివరికి చూస్తే ఏమైంది, వర్షం వస్తే కొట్టుకొని పోతున్నారు. మనము నల్లా నీళ్లు, డ్రైనేజ్ నీళ్లు కలిసి బోలక్పురాలు చచ్చిపోయినారు కొంతమంది. వీళ్ళు కనీసం తాగునీళ్ళు ఇయ్యలేరు. మనం వదిలిన డ్రైనేజ్ సిస్టమ్ నిజాం కాలంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండే, 4500 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్. కొత్తగా వీళ్ళు వచ్చి చేసింది ఏమీ లేదు, అదే డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. మా అంటే ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు చేసిరు. వీటి పేరుతో కొన్ని వందల కోట్లు. ఇప్పుడు ప్రతి ఫార్మా యూనిట్కి, ప్రతి కంపెనీకి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ ఉండాలి. ప్రతి రెస్టారెంట్కి, ప్రతి రిసార్ట్స్కి, ప్రతి దానికి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ ఉండాలి. ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వదిలిన వ్యర్థాలన్నీ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లోకి వస్తున్నాయి అంటున్నారు కదా. మరి విల్లాలలో, ఫామ్ హౌస్లలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఎన్ని ఉన్నాయి? మరి ఎందుకు ఫామ్ హౌస్లోకి మీడియాని అలో చేయరు? ఇప్పుడు చీకోటి ప్రమీణ్ ఫామ్ హౌస్కి అందరం పోయినాం, ఆయన మీద ఆరోపణలు వస్తాయి, ఆయన గేట్లు తెరిచిండు, అందరినీ రమ్మన్నాడు. మరి కేసీఆర్ ఒకసారి పిలిచిండా? ఈ రాజకీయ నాయకులు మా ఫామ్ హౌస్ గలీజ్ దందాలు ఏం జరగట్లేదు, గంజాయి ఏం పండించట్లేదు, మేమేమి హీరోయిన్లతో ఎంజాయ్ చేయట్లేదు, ఎవరైనా రండి, మేమేమి మొక్కలే పెంచుతున్నాం, ఇది ఫామే అని ఎవడని చెప్తాడా? వీళ్ళు ఫామ్ హౌస్లో పండిస్తున్న పంటలు ఏంటి? కూరగాయలు పండిస్తున్నారా, ఆకుకూరలు పండిస్తున్నారా, లేదా గంజాయి పండిస్తున్నారా? అంత పెద్ద పెద్ద కట్టడాలు ఎందుకు, పాటి కట్టడాలు ఎందుకు, హై సెక్యూరిటీ బయోమెట్రిక్ ఎందుకు? ఒక ఫామ్ హౌస్లో నేను ఒకసారి పోవడానికి ట్రై చేస్తే 4 గేట్లు, ఒక్కొక్క గేటుకి ఒక్కొక్క సెక్యూరిటీ. ఈ సెక్యూరిటీకి అక్కడేముందో తెలియదు, ఆ సెక్యూరిటీకి అక్కడేముందో తెలియదు. వాకీ టాకీలలో వాళ్ళకి మొబైల్ నెంబర్ వస్తే ఏ వెహికల్ ఎలా, అంటే ఫామ్ హౌస్లో అవి లేకపోతే ఏమైనా ఏం జరుగుతున్నాయి అక్కడ? అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు మంచి ఉద్దేశంతో హైడ్రా స్టార్ట్ చేసిరు, దానికి చట్టబద్ధత కల్పించండి, దానికి చట్టం చేయండి, విధి విధానాలు పెట్టండి, దాని పరిమితి ఏంటి. ఒకవేళ రేపు రంగనాథ్ గారు తప్పు చేసిరండి, ఆయన పొరపాటున ఎక్స్ అనే బిల్డింగ్ కాకుండా వై అనే బిల్డింగ్ కూలగొట్టిండు, దానికి ఎవరు రంగనాథ్ గారిని ఏ యాక్ట్ ప్రకారం శిక్షిస్తారు చెప్పండి? లేకపోతే రేవంత్ రెడ్డి గారు తన పొలిటికల్ వెండాటాతో కోసం టీఆర్ఎస్ వాళ్ళయో బీజేపీ వాళ్ళయో కూలగొట్టమన్నాడు, మరి రంగనాథ్ గారు చేస్తారా, చేయరా? ఇప్పుడు తోకల శ్రీనివాసరెడ్డి గారిది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఆయన రంగనాథ్ గారు చెప్పినా కూడా వినకుండా కూలగొట్టారు. ఆయన కోట్ల రూపాయల దానికి నష్టపరిహారం ఎవరిస్తారు? ఇవాళ పొలిటీషియన్స్ వాళ్ళు తట్టుకోగలరు. మధ్యతరగతి సామాన్య గరీబోళ్ళని మంది కొంపలు కూల్చడానికి మీరు ముఖ్యమంత్రులు అయ్యరా అని అడుగుతున్నారు. మంది కొంపలు కూల్చడానికి మీరు ముఖ్యమంత్రులు అయ్యరా, లేకపోతే మంది కొంపలు కట్టడానికి అయ్యరా? కూలగొట్టేటోడు గొప్ప, కట్టేటోడు గొప్ప. చెరువుల్ని ప్రొటెక్ట్ చేయడం అవసరమే, చెరువుల్ని కాపాడడం అవసరమే, కుంటల్ని కాపాడడం అవసరమే. మీరు క్యాచ్మెంట్ ఏరియా జోలికే పోవట్లే కదా. క్యాచ్మెంట్ ఏరియా నుంచి వాటర్ వస్తాయి. క్యాచ్మెంట్ ఏరియాలో నాలాలను ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తారు? 13,500 అక్రమ కట్టడాలు ఉన్నాయని రాజశేఖర రెడ్డి కాలంలో కిర్లోస్కర్ కమిటీ ఇచ్చింది. కేటీఆర్ ఒక రీసెర్చ్ చేస్తే 27,000 అక్రమ కట్టడాలు ఉన్నాయని చెప్పారు నాలాలు మింగలని. మా 27,000 అక్రమ కట్టడాలు ఏంటి, వాటికి నష్టపరిహారం ఎంత ఇస్తుంది? మళ్ళీ ఇప్పుడు 27,000 కట్టడాలను కూలుస్తారా? మరి నేను పేద ప్రజలకి తెలంగాణ భూమిపుత్రుల తరపున ఒకటి ఇస్తాను. ఎవరైనా పేద ప్రజలు మీరు బ్యాంకు లోన్ తెచ్చుకొని కట్టినా కూడా మీ ఇల్లు కులగొడితే మీరు ఆ లోన్లు కట్టకండి. ఎందుకంటే ఫస్ట్ తప్పు బ్యాంకు చేసినట్టే. బ్యాంకోడు వాడు ఒక లాయర్ని పెట్టుకొని ఇది లీగల్ అని ఇస్తేనే కదా లీగల్. మరి బ్యాంకుకే తెలియదు, లీగల్ ఎక్స్పర్ట్కే తెలియదు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి తెలియదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి తెలియదు, లాయర్స్కి తెలియదు, ప్రభుత్వాలకు తెలియదు, ఐఏఎస్ ఆఫీసర్లకు తెలియదు. ఒక పేద మధ్యతరగతి ప్రజలకి నా ఇల్లు చెరువులో ఉందా, నా ఇల్లు ఎఫ్టీఎల్లో ఉందా, నా ఇల్లు బఫర్ జోన్లో ఉందా, నా ఇల్లు చికం భూమిలో ఉందా అని నాకు ఎట్లా తెలుస్తుంది? అంటే ఒక చేత్తో లైసెన్సులు ఇచ్చి ట్యాక్స్లు ఇచ్చేది మీరే. ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు ఈయన హైడ్రా లీగల్ అంటాడు, రేపొద్దున ఇంకో ఆయన జీబ్రా తీసుకొస్తాడు, ఇంకో ఆయన కోబ్రా తీసుకొస్తాడు. అంటే ఈ కోబ్రాలు, జీబ్రాలు, హైడ్రాల కోసమా రాజ్యాంగం ఉంది? కోబ్రా అంటే పగబట్టి కాటేసేది, జీబ్రా అంటే నల్ల మరకలు తెల్ల మరకలు అంటించుకొని వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి నోటీసులు ఇస్తారు, ఇష్టం వచ్చినట్టు లేదు. రేవంత్ రెడ్డి అన్న, నేను రిక్వెస్ట్ చేస్తున్నా,
మీరు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాదు, మీరు ప్రభుత్వ పాలనా శాస్త్రం ఎక్స్పర్ట్ కాదు. రంగనాథ్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాత్రమే. మీరు ఇమీడియట్గా ఎన్విరాన్మెంటలిస్టుని, ఎక్స్పర్ట్స్ని, ఇంటర్నేషనల్ లాస్ ఏం చెప్తున్నాయి, యుఎన్ఓ ఏం చెప్తుంది, రామ్సర్ అని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉంది, అదేం చెప్తుంది, వాల్టా చట్టం ఏం చెప్తుంది, ఈ జిహెచ్ఎంసీ యాక్ట్లో మరి అమ్రపాలి గారు ఎందుకు? ఇప్పుడు నోటీసులు ఇవ్వడానికేమో జిహెచ్ఎంసీ పోతుంది, కూలగొట్టడానికి మాత్రం రంగనాథ్ పోతారు. మరి నీకు నోటీసులు ఇచ్చే అధికారం లేనప్పుడు ఎట్లా కూలగొడతావు? నీకు రక్షించే అధికారం లేనప్పుడు శిక్షించే అధికారం లేదు. నోటీసులేమో రకరకాల డిపార్ట్మెంట్లో ఇలాగొడుతున్నారు. బుల్డోజర్ తీసుకుపోయి కూలగొట్టడం ఏముందండి? ఓ 10 మంది అడ్డ మీద కూలీలకి 4 బుల్డోజర్ డ్రైవర్లు ఇచ్చి పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తే ఎవరైనా కూలగొడతారు కదా. రంగనాథ్ గారు చేస్తున్న పని విధానంలో చట్టబద్ధంగా, లీగల్గా చాలా ప్రశ్నలు తగ్గుతాయి. ఖచ్చితంగా ఇంకొకసారి ఆలోచన చేయాల్సి. దీన్ని ఫస్ట్ చట్టం చేయండి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, లేక్ కమిటీ ప్రొటెక్షన్ యాక్ట్తో మీటింగ్ పెట్టండి, గతంలో ఉన్న మంచి విధానాలు పాటించండి. మీరు చెరువుని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకోండి, హైదరాబాద్ నగరాన్ని కాపాడండి. కానీ ఈ పేరుతో మీరు ఎవరికో పక్క రాష్ట్రానికి మేలు చేయాలనో, హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీయాలనో, లేకపోతే మూసీ నదికి 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ ఉంది కాబట్టి మూసీ నది చుట్టూ ఒక 20,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి, వాటన్నిటిని కూలగొట్టడం కోసం ప్రజల్ని మీరు మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారా? హైదరాబాద్ నగరంలో పేద ప్రజలు ఉండొద్దు. ఇప్పుడు మహానగరాల్లో ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ మూసీ అనేది డెవలప్ చేయాలి అని అంటే 20,000 ఇల్లులను కూల్చాల్సిందేనా? మరి మూసీ నదిని సుందరీకరణ చేయాలంటే మూసీ నది చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలు అయితే తీసేయాలి కదా. మరి అందులో ఉన్న మెట్రో అక్రమ కట్టడాలు, బస్ స్టాండ్స్, ఇవన్నీ ఏం జరగాలన్నట్టు మరి అంటే మీరు అన్నట్టు నిజంగానే మెంటల్ గా ప్రిపేర్ అయిపోండి, మీ ఇల్లు కూడా పోతాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు, రాష్ట్రపతి వచ్చినప్పుడు నగరంలో ఉన్న బిచ్చగాళ్ళందరూ ఎత్తుకపోయి ఎక్కడో పడేస్తారు. ఇప్పుడు మూసీ నదిని లండన్ లాగా చేయాలి. మరి లండన్లో బిచ్చగాళ్ళు కనపడద్దు కదా. లండన్ ఆర్థిక వ్యవస్థలో లండన్లో పేదరికం తక్కువ ఉంటుంది, లండన్లో అందరికి ఉపాధి. మరి హైదరాబాద్ నగరాన్ని మూసీ నదిని చేస్తే ఇక పేదోళ్ళు ఎవరు ఉండద్దు, పేదోళ్ళు అంతా వెళ్ళిపోవాలి. అంటే ఇది ఏమైనా కుట్రనా, లేకపోతే మీకు అవగాహన లోపమా? నేను ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ అన్న, మీరు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు, మీరు పాజిటివ్ ఎనర్జీతో, మీ బలంతో ముఖ్యమంత్రి కాలే, కేసీఆర్ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీతో ముఖ్యమంత్రి అయ్యారు. అదృష్టం కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు ఎవరు మీలా కొట్లాడలే కాబట్టి అధిష్టానం మిమ్మల్ని యాడ్స్ ఆఫ్, మీకు సపోర్ట్ చేసినాం, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం. కానీ గరీబోళ్ళ గొంతు నొక్కాలని, ఈ తెలంగాణ భూమిపుత్రుల పేద ప్రజల జీవితాలను విధ్వంసం చేయాలంటే మరో తెలంగాణ ఉద్యమం ఈ హైడ్రా నుంచే మొదలవుతుంది. ఇప్పుడు చట్టం కొంతమందికి చుట్టమైంది, కర్రనోడిది బర్రైతుంది, బలిసినోడికేమో నోటీసులు, బలహీనుడికేమో బుల్డోజర్లు వెళ్తున్నాయి. ఇది బుల్డోజర్ ప్రభుత్వం కావద్దు, ఇది సక్రమమైన పరిపాలన కావాలి, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండాలి. కోర్టులు కదా అల్టిమేటు. ఇలా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే కదా అల్టిమేటు. మరి కోర్టుకే పోకుండా అవకాశం ఇస్తే మీరు చట్టం చేయండి, చట్టంలో ఏమన్నా అమలు తీరు లేకపోతే కోర్టులు చూస్తాయి. ఇమీడియట్గా ఇన్స్టెంట్గా మీకు రాత్రికి ఐడియా రాగానే మనంగానే అన్ని కూలిపోవు కదా. మరి హైదరాబాద్ నగరంలో మరి సగం అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఇలా ఇమ్లీబర్ని కూలగొడతారా, బస్టాండ్ని కూలగొడతారా, సెక్రటరీని కూలగొడతారా, జిహెచ్ఎంసీ ఆఫీస్ని కూలగొడతారా, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. మరి గవర్నమెంట్ ఆఫీసులకి వర్తించని రూల్స్ ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా వర్తిస్తాయి? అసలు కామన్ ప్రాపర్టీకి రాజ్యాంగంలోనే హక్కులు లేవు. చెరువు అనేది కామన్ ప్రొటెక్షన్, దాని మీద చట్టం తీసుకురండి. అసలు కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కావాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తి మంచిది, కానీ పనిచేస్తున్న విధానంలో లోపాలు ఉన్నాయి. రంగనాథ్ గారు మీరు ముందుకెళ్ళండి, బట్ దీన్ని చట్టబద్ధత తీసుకొచ్చి ప్రజలందరికీ పారదర్శకంగా ఒక వెబ్సైట్ పెట్టి, ఆ వెబ్సైట్లో మేము పలానా డేట్ నుంచి తీసుకుంటున్నాం కట్ ఆఫ్ డేటు, ఇన్ని చెరువులు నోటిఫై చేసినాం, ఈ చెరువు యొక్క ఒరిజినల్ FTL ఇది, ఈ చెరువు యొక్క బఫర్ ఇది, ఈ చెరువు శిఖం భూమిలో ఉంది, ఈ కట్టడం పార్కులో ఉంది, ఇది ప్రభుత్వ కట్టడము, ఇది ప్రైవేట్ కట్టడము, ఇది కబ్జా కట్టడం అని ఫస్ట్ కబ్జాదారులది పెట్టండి. రిహాబిలిటేషన్ చేయండి. అవసరమైతే ఈ పెద్ద పెద్ద బలిసిన వాళ్ళ ఫామ్ హౌస్లు తీసుకొని పేదోళ్ళందరూ అక్కడ పెట్టండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇన్ని ఉన్నాయి కదా, కట్టియండి, ఇచ్చండి. ఇలా 5 లక్షల ఇల్లులు హైదరాబాద్లో కట్టి రియల్ ఎస్టేట్ డమాలు అయిపోయి ఖాళీగా ఉన్నాయి. మరి వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వండి. బ్యాంకు లోన్ తీసుకున్నాడు EMI ఎందుకు కట్టాలి? వాడి ప్రాపర్టీయే లేదు కదా. కాబట్టి మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు చట్ట ప్రకారం అన్ని రకాల పర్మిషన్స్, ట్యాక్సులు కట్టి తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి రిహాబిలిటేషన్ రెగ్యులరైజ్ చేసి 3rd ఫేజ్లో రిమూవ్ చేయమని చెప్తున్నా. ఒకవేళ దీని మీద ఓపెన్ డిబేట్ పెట్టి ఇంకా ఎక్స్పర్ట్స్ తోటి రాజకీయాలన్నీ పక్కకు పెట్టి మీరు మంచి పని చేయాలని కోరుకుంటున్నాను.